2020లో ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు. 2020 वर्ष में एक प्रतिज्ञा दिया. ఏమి ఇచ్చారంటే क्या दिया बोलो तो, దేశమా భయపడకు, देश डर मत, దేవుడు గొప్ప కార్యములు చేసెను అని చెప్పాడు. परमेश्वर महान कार्य को किया है. మా సంఘములో న్యూ ఇయర్ కి వాగ్దానం చెప్పిన వెంటనే हमारे कलीसिया में न्यू ईयर में ये प्रतिज्ञा जैसे ही बोला, ఈ వాగ్దానం ఒక్కొక్కరికి చెప్పాల్సింది పోయి దేశానికి చెప్తున్నాడు ఏంటి? ये प्रतिज्ञा एक एक जन को बोलना चाहिए पर पूरा देश को बोल रहा है क्या? టైటస్ పాస్టర్ కి మెంటల్ వచ్చేసింది. टाइटस पास्टर को मेंटल आया है. పెద్ద పాస్టర్ గారు కూడా మెంటల్ గా చెప్పినాడు వాగ్దానము. बड़ा पास्टर भी मेंटल के तरह प्रतिज्ञा दिया है. పర్సనల్ వాక్యం ఎక్కడా? पर्सनल में से पर्सनल वचन किधर है? సంస్థ అంతటికి, సంఘాలన్నిటికీ, సేవకులన్నిటికీ దేశమా భయపడకని వాక్యం ఇచ్చారు. कलीसियाओं को, सारे विश्वासियों को, सारे सेवक लोगों को देश मत डर करके तूने प्रतिज्ञा दिया है. ఇదేం వాగ్దానం? పర్సనల్ వాగ్దానం కాదు కదా ये पर्सनल प्रतिज्ञा नहीं है ना. అని ఆమె కొంచెం మనసులో అట్లా అనుకొని వెళ్ళిపోయిందంట ఇంటికి. वो मन में ऐसा सोचकर घर पे गई. దేశానికి బ్రహ్మాండంగా మరణపు దూత వచ్చింది. पर में ये देश में बहुत भयंकर मृत्यु का दूत आया. కరోనా అనే మరణపు దూత ఫస్ట్ వచ్చింది. कोरोना करके वो मृत्यु का दूत पहला आया. ఏ తల్లి అయితే ఈ మెంటల్ వాగ్దానం ఏంటో అని అనుకుందో వాళ్ళ ఇంట్లోనే కరోనా ఫస్ట్ వచ్చింది, మా చర్చి విశ్వాసికి. जो माँ जी ने सोचा कि ये क्या ऐसा प्रतिज्ञा दिया है करके मेंटल प्रतिज्ञा करके सोची थी, उनके ही घर में पहला ये मृत्यु दूत आया, कोरोना आया. నాకు ఫోన్ చేసి చెప్పారు, मुझको फोन करके बोले, మా ఇంట్లో నాకు, నా భర్తకి, నా కూతురు కరోనా వచ్చిందని మీరు ఎవరికి చెప్పబాకండి. मेरे घर में मुझको, मेरी बेटी को और मेरे पति को कोरोना आया करके किसको बोलो मत. చెప్తే ఎవరు మమ్మల్ని దగ్గరకు రానియరు. वैसा बोलेंगे तो कोई भी हमको नजदीक आने नहीं देंगे. ప్రార్థన చేయించుకున్నారు. प्रार्थना करवा के लिए, అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చాను. फिर भी उनके घर पे जाके मैं प्रार्थना किया. దేవుడు కరోనా నుండి వాళ్ళ ముగ్గురిని విడిపించాడు. परमेश्वर कोरोना से वो तीनों जन को छुटकारा दिया. దేవుడు ముగ్గురిని స్వస్థపరిచిన తర్వాత परमेश्वर तीनों को चंगा करने के बाद సేవకులు ఇచ్చిన వాగ్దానం మెంటల్ కాదు, నేను మెంటల్ అని ఆమె ఒప్పుకుంది. परमेश्वर के सेवक लोग जो वचन दिए वो लोग मेंटल नहीं है, मैं मेंटल है करके वो मान ली. ఒకసారి నేను అన్నాను, एक बार मैं बोला, దేవుడు మనకు ఉచితంగా కారు ఇవ్వబోతున్నాడు అని చెప్పాను. परमेश्वर हमको फ्री में कार देने वाला है करके बोला मैं. ఆమె అనుకుంది, वो सोची, ఇదే విశ్వాసి यही विश्वासी, దేవుడు కారు ఇస్తాడా, परमेश्वर कार देगा क्या? సేవకుడు అడిగిన వెంటనే ఇస్తాడా అని. परमेश्वर का दास मांगने से ही मिलेगा क्या? దేవుడు హైదరాబాద్ లో ఒక అన్నను ప్రేరేపించాడు. परमेश्वर हैदराबाद में एक भाई को प्रेरणा दिया. ఆయన హైదరాబాద్ నుండి తెనాలికి కారు తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్ అయినా ఇది సేవకు వాడుకోండి అని కారు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. वो भाई हैदराबाद से तेनाली में आकर ये कार ले लो करके वो कार देकर चले गए. ఆమె ముందు నేను కారు వేసుకుని విజిటింగ్ వెళ్ళి ప్రేయర్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఆమె మళ్ళీ ఇప్పుడు సిగ్గుపడుతుంది. उनके सामने से मैं प्रेयर के लिए आते जाते रहता हूँ तो अभी वो लज्जित होती है. సేవకులు ఏదైనా చెప్తే దేవుడు దాన్ని రూఢిపరుస్తూ ఉన్నాడు. सेवक लोग जो कुछ भी कहेंगे परमेश्वर उसको पूरा कर रहा है. దేశమా భయపడకు, సంతోషించు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్తే, देश मत डर, परमेश्वर महान कार्य को कर रहा है करके जब बोला तो 2020లో ఆ వాగ్దానం సేవకులు, విశ్వాసుల జీవితంలో దేవుడు నెరవేర్చాడు. 2020 में वो प्रतिज्ञा परमेश्वर अपने सेवक लोगों के और अपने विश्वासियों के जीवन में किया. మీరందరూ ఆ వాగ్దానము వినకపోయినా మీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చి ఉన్నాడు. अगर वो प्रतिज्ञा आप सुना नहीं तो भी परमेश्वर ने वो प्रतिज्ञा को आपके जीवन में किया. ఎందుకంటే మీరు ఆయన రక్తంతో కడగబడిన వారు. क्योंकि उनके लहू के द्वारा आप धुले गए हैं. యజమానుని బల్ల మీద నుండి కింద పడిన రొట్టె ముక్కలు తినడానికి మనకు అధికారం ఉంది. स्वामी के मेज पर से गिरा हुआ वो रोटियों को खाने का वो योग्यता हमारे में है. ఆయన మన కొరకు మధ్యరాత్రి స్నేహితుడిగా ఉన్నాడు. वो आधी रात में हमसे दोस्त की तरह है. యెహోవా దేవుడి దగ్గర వెళ్ళి దూరం నుండి నా స్నేహితుడు వచ్చాడు, ఆయనకు ఆహారం కావాలి, 3 రొట్టెలు బదులు ఇవ్వమని చెప్పినప్పుడు పిల్లలతో నేను నిద్రపోతున్నానన్న విసికించి మనకు స్వస్థత అనే రొట్టెని దేవుడు దయచేశాడు. यहोवा करके उनके पास जाने के बाद वो परमेश्वर ने उनको 3 रोटी देकर ये मेरे बच्चे लोग है करके उनको देकर उनको चंगा किया. విసికించి అడిగి మనకు స్వస్థతనిచ్చాడు.
हम लोग बार बार उनको पूछा करके वो चंगा किया अपने को। విశేషమైన విషయం ఏంటంటే विशेष क्या है बोलो तो, పాల్ అడైకలం గారికి కూడా కరోనా వచ్చింది. पॉल अड़ाइकलम जी को भी कोरोना आया है। ఆయన మెడిసిన్ యూజ్ చేయలేదు, वो मेडिसिन यूज नहीं किए, ప్రార్థన చేసుకున్నారు. प्रार्थना किए, మరణపు తలుపుని వెళ్ళి అలా ముట్టి ఎన్నికి వచ్చాడు, దేవుడు సజీవుడిగా ఉంచాడు. मृत्यु के द्वार को छूकर वापस आ गया, परमेश्वर ने उनको जीवित रखा है। వితౌట్ మెడిసిన్ జీసస్ హీల్డ్ హిమ్. विदाउट मेडिसिन के बिना परमेश्वर ने उनको चंगा किया। దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, वो क्या कहे बोलो तो, నేను కానీ చనిపోయి ఉంటే నా సమాధి మీద గడ్డి బొలిచి ఉండేది ఈ పాటికి. अगर मैं मरा होता तो मेरे मैयत के ऊपर अभी घास उगता था। మీరందరూ కూడా 2020లో చనిపోయి ఉంటే మన సమాధి మీద గడ్డి మొలిచి ఉండేది. अगर 2020 में अगर आप लोग भी मरे होते तो आप अपने मैयत के ऊपर घास उगता था। అయితే మనము पर हम लोग సజీవులమై దేవుని స్తుతిస్తూ ఉన్నాం. हम लोग जीवित रहकर परमेश्वर की स्तुति कर रहे हैं। దేవుని స్తుతించే సజీవమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की स्तुति करने के लिए वो जीवित जीवन परमेश्वर ने हमको दिया, इसलिए हम परमेश्वर का धन्यवाद చప్పట్లు కొట్టి करेंगे। దేవుని మహిమ పరదాం. ताली बजाकर परमेश्वर की महिमा करेंगे। हालेलुया 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 हालेलुया। 2020 2020 జనవరి నుండి డిసెంబర్ నెల వరకు, जनवरी से दिसंबर तक నిన్ను నీ కుటుంబాన్ని, आपको और आपके परिवार को ఉద్యోగం లేకపోయినా, नौकरी नहीं है तो भी, జీతం రాకపోయినా, पगार नहीं आया तो भी, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, आर्थिक तकलीफ में, రోగాలు వ్యాధులు కష్టాల మధ్యలో, बीमारियों में और व्याधियों में और तकलीफों में దేవుడు నీ చేయి పట్టుకోవటమే కాకుండా परमेश्वर आपका हाथ को थाम कर रखना ఆయన ही नहीं, సంకలో నిన్ను ఎత్తుకొని वो अपने गोद में उठाकर, తండ్రి తన పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకున్నట్లుగా पिता जैसे कि कंधे के ऊपर अपने बच्चों को उठाता है, మిమ్మల్ని అందరినీ ఎత్తుకొని 2020 అంతా యేసయ్య నడిచాడు. आप सबको परमेश्वर उठाकर 2020 पूरा चलाया। యేసయ్య परमेश्वर ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. यीशु मसीह और आपसे प्यार कर रहा है। ఈ 2021లో మిమ్మల్ని ఘనపరుస్తాడనే వాగ్దానం, ये 2021 वर्ष में परमेश्वर आपका आदर करेगा करके प्रतिज्ञा है। ఉద్యోగంలో ఘనత, नौकरी में आदर, సేవలో సేవకులు ఘనపరుస్తాడు. सेवकाई में सेवक लोगों का आदर करेगा నీ परमेश्वर। మీద ఒక అభిషేకాన్ని దేవుడు ఈ రాత్రి కుమ్మరించబోతూ ఉన్నాడు. आज के रात के समय में एक विशेष अभिषेक को परमेश्वर आपके जीवन में उंडेलने वाला है। నీవు బంధుమిత్రుల మధ్యలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు స్వస్థతలు నొందబోతున్నారు. आप रिश्तेदारों के बीच में जाओगे तो वो लोग ऑटोमेटिक चंगाई पाएंगे। మీకా గ్రంథంలో రాయబడి ఉంది, मीका की किताब में लिखा गया है, ప్రాకారాలు పడగొట్టువాడు पहाड़ों को गिराने वाला నీకు ముందు వెళ్తూ ఉన్నాడు. आपके सामने जा रहा है। ఈ సంవత్సరం ఏ ఆటంకం నీ ముందు నిలవనేరదు. ये साल में कोई भी रुकावट आपके सामने नहीं रुकेगा। గొప్ప ఇంటిలో వెండి పాత్ర ఉంది, बड़े घर में चांदी का पात्र है, మట్టి పాత్ర ఉంది, मट्टी का पात्र है, కర్రవి ఉన్నాయి. खाट का है, అయితే దేవుడు నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చుకుంటానంటున్నాడు. पर परमेश्वर आपको आदर का पात्र, आदर के बर्तन के तरह इस्तेमाल करना चाहता है। లోకము దాని ఆశ ఇచ్చల్ని నువ్వు విడిచి ये संसार और संसार की अभिलाषाओं को छोड़कर నీవు పవిత్ర హృదయుడవై, आप पवित्र हृदय होकर, పవిత్ర హృదయముతో నీవు దేవుణ్ణి స్తుతించి సేవించగలిగితే, पवित्र दिल से आप परमेश्वर की स्तुति कर कर परमेश्वर की सेवकाई करते हैं तो యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. स्वामी आपको इस्तेमाल करने वाला योग्य बर्तन के तरह परमेश्वर आपको करेगा। నూతన ఆత్మల్ని సంఘాన్ని తీసుకురావడానికి దేవుడు నిన్ను యూజ్ చేయబోతున్నాడు. नए नए आत्माओं को कलीसिया में लेकर आने जैसा परमेश्वर आपको इस्तेमाल करेगा। సేవకుల కొరకు నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఆమేన్ అని చెప్పబోతూ ఉన్నాడు. सेवक लोगों के लिए आपने किया हुआ सारे प्रार्थनाओं को परमेश्वर आमीन कर रहा है। సంఘ సరిహద్దులు, సేవ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తూ ఉన్నాడు. कलीसिया के सीमाओं को और सेवकाई के सीमाओं को परमेश्वर बढ़ा रहा है। విస్తారమైన ప్రజలు ఈ సంఘాన్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. बहुत सारे लोग एक कलीसिया को ढूंढते हुए आएंगे। ఈ సంఘములో దేవుని ప్రేమ వర్ధిల్లుతూ ఉన్నది. ये कलीसिया में परमेश्वर का प्यार बढ़ेगा, పరిశుద్ధత వర్ధిల్లుతూ ఉన్నది, पवित्रता बढ़ेगा, స్వస్థత కలుగుతూ ఉన్నది, चंगाई होने वाला है, అంధకార శక్తుల నుండి విడుదల కలుగుతూ ఉన్నది, अंधकार के शक्तियों से छुटकारा मिलने वाला है। ఆయన పవిత్రమైన హస్తం ఈ సంఘం మీద, ఈ సేవకునికి తోడుగా ఉన్నదని అనేకులు చూడబోతూ ఉన్నారు. उनका पवित्र हाथ एक कलीसिया को और एक सेवक को साथ में है करके लोग देखने वाले हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా.
అయితే మనకు కొంచెం పోరాటం ఉంది, पर हमको कुछ संघर्ष है, మనకు కొన్ని పోరాటాలు ఉన్నాయి. हमको कुछ संघर्ष है। దైవజనుడు పౌలు అంటున్నాడు, परमेश्वर का दास पौलुस कहता है, మీరు ప్రార్థనలో నాతో పోరాడాలని కోరుచున్నాను. प्रार्थना में आप मुझसे संघर्ष करना चाहते हो, प्रार्थना- लड़ाई करना चाहते हो। ప్రార్థన అనేది సుత్తి లాంటిది. प्रार्थना एक हथौड़ी के समान है। నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా जब कभी भी आप प्रार्थना करोगे, డ్రగ్స్ సేవిస్తున్న నీ భర్త, ड्रग्स लेने वाला आपका पति, లేకపోతే నీ కొడుకు, आपका बेटा, లేకపోతే త్రాగుబోతనములో ఉన్న వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, पियकड़ में रहने वाले वो लोगों के लिए अगर आप प्रार्थना करोगे, నువ్వు ప్రార్థన చేసినప్పుడు जब आप प्रार्थना करोगे, సాతానికి ఒక సుత్తి దెబ్బ తగులుతుంది. सातान को एक हथौड़ा मारने जैसा मार लगेगा। తాగుబోతనం దురాత్మకు తల మీద ఒక సుత్తి దెబ్బ తగులుతుంది. वो तो जो पियकड़ है, जो बेवड़ा है, उसके सर के ऊपर हथौड़ा मारने जैसा होगा। నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో आपके परिवार में जो भी समस्या है, యోహాను సువార్తలో రాయబడి ఉంది, यूहन्ना सुसमाचार में लिखा गया है, సాతాను దోచుకోవటానికి, सातान चोरी करने के लिए, నాశనము చేయటానికి, नाश करने के लिए, కీడు చేయటానికి, वो आपत्ति करने के लिए, హత్య बुरा करने చేయటానికి, के लिए, హత్య చేయటానికి वो मारने के लिए, మన కుటుంబానికి వస్తున్నాడు. वो हमारे परिवार के पास आ रहा है। మీ కష్టార్జితం దోచుకుంటున్నాడు. वो आपके कमाई को वो चोरी कर रहा है। భార్యాభర్తల మధ్యలో సమాధానం దోచుకుంటున్నాడు. पति पत्नी के बीच में शांति को वो चोरी कर रहा है। పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న కుటుంబ ఐక్యతను వాడు దోచుకుంటున్నాడు. माँ बाप और बच्चों के बीच में जो एकता है, वो एकता को चोरी करना चाहता है, वो ఎన్నో चोरी कर रहा కుటుంబాలు, है। ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు విడాకులు అనే సపరేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు. बहुत सारे मसीह परिवार डाइवोर्स करके वो लोग देख रहे, इंतजार कर रहे। ఈ యొక్క విడాకులు అనే దానికి ఎవరు కారణం అంటే, ఇంట్లో ఉన్న పుట్టింట్లో అత్తగారి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈగోను బట్టే ఈరోజు భార్యాభర్త విడిపోయి ఉన్నారు. आज का दिन डाइवोर्स का कारण क्या है बोलो तो, घर में रहने वाले माँ बाप और सास के घर पे रहने वाले लोगों के ईगो के वजह से, अहंकार के वजह से परिस्थिति आ रहा है। ఈ రోజున భార్యాభర్తలు కలిసి దేవుని ప్రేమను అనుభవించలేకపోతున్నారు. आज के दिनों में पति पत्नी लोग मिलकर परमेश्वर के प्यार को अनुभव नहीं कर पा रहे। తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలకు ఆ ప్రేమను ఇవ్వకుండా వేరువేరుగా బ్రతుకుతూ ఉన్నారు. माँ बाप लोग बच्चे लोगों को वो प्यार नहीं दे पा रहे, वो लोग अलग अलग रह रहे। కుటుంబంలో ఎన్నో సమస్యలు, परिवार में कितने सारे समस्या। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, దేవునికి నీవు కావాలి. परमेश्वर को आप चाहिए। మొదటి సమూయేలు గ్రంథములో पहला समूएल में 19వ అధ్యాయములో 19वां अध्याय 18వ వచనములో 18वां वचन में సౌలు మహారాజు साउल महाराजा దావీదుని చూసి, दावीद को देखकर, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి, तू मेरे सम्मुख में योद्धा रहकर, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి तू मेरे पास एक योद्धा रहकर యెహోవా యుద్ధములు జరిగించాలి. परमेश्वर लड़ाइयों को करना चाहिए। యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర అంటే, परमेश्वर स्वामी इस्तेमाल करने वाला वो योग्य बर्तन, यानी నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. आप परमेश्वर के सम्मुख में प्रार्थना करने वाले, पर प्रार्थना में लड़ाई करने वाले व्यक्ति की तरह रहना నీవు चाहिए। నా పట్ల యుద్ధశాలివై ఉండి तुम मेरे पास एक योद्धा बनकर యెహోవా యుద్ధములు జరిగించాలి. परमेश्वर के लड़ाइयों को लड़ना है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का धन्यवाद हो। హల్లెలూయా. हालेलुया। దావీదుతో సౌలు అంటున్నాడు, నీవు యెహోవా యుద్ధాలు చేయాలి. दाऊद से साउल कहता है कि तू परमेश्वर का लड़ाइयों को लड़ना है। ఈ సంవత్సరం మనం మోకాల మీద యుద్ధము చేయబోతూ ఉన్నాం. ये साल हम लोग घुटने पर लड़ाइयों को करने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఒక తల్లి తండ్రికి एक माँ बाप को మంచి క్రైస్తవ కుటుంబంలో एक अच्छा मसीह परिवार में 18-21 సంవత్సరం యవనస్తుడు ఒకే ఒక కొడుకున్నాడు. 18-20 साल का एक जवान लड़का है, एक ही बेटा है उनको। విపరీతమైన డ్రగ్స్ తాగుతా ఉన్నాడు. वो बहुत ज्यादा ड्रग्स लेता है। అట్లాంటి పరిస్థితుల్లో వాడిని మార్చాలని ఎంతో ఆశపడుతున్నారు. वो परिस्थिति में उसको बदलना है करके वो उन लोग बहुत आशा से प्रयत्न कर रहे। సంఘములో ఎప్పుడు సేవకులు ప్రేయర్ మీటింగ్ అంటే సంఘానికి వెళ్తా ఉన్నారు. जब कभी भी कलीसिया में प्रेयर मीटिंग है बोले तो लोग प्रेयर मीटिंग में जाते। మందిరములో వెళ్ళి, मंदिर में जाकर, యేసయ్యా यीशु నీ ముఖము तेरा चेहरा, నా కుమారుని మీద ప్రకాశింపజేయండి, तेरा चेहरे को मेरे
पुत्र के ऊपर प्रकाशमान कर, నీ ముఖము तेरा चेहरा నా కుమారుని మీద ప్రకాశింప చేయండి मेरे पुत्र के ऊपर प्रकाशमान कर, అని चमका। అని ప్రార్థన చేసి చేసి ऐसा प्रार्थना कर 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 వాళ్ళు 2 సంవత్సరాలు బాగా ప్రార్థన చేశారండి. वो 2 साल ऐसा बहुत प्रार्थना की। చాలా సంవత్సరాల నుండి వాడు అట్లా ఉన్నాడు, కానీ వీళ్ళు 2 సంవత్సరాలుగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నారు. बहुत सालों से वो वैसा था, पर 2 साल से वे लोग आंसुओं से प्रार्थना कर रहे थे। విసిగిపోలేదండి, वो लोग है ना कंटाल नहीं गए, ప్రార్థన చేశారు. प्रार्थना कर रहे। దేవుడు ఏం చేశాడో తెలుసా? परमेश्वर ने क्या ఆ किया मालूम డ్రగ్స్ है? దురాత్మకు సుత్త దెబ్బ కొట్టాడు. वो ड्रग्स दुष्ट आत्मा को हथौड़ी मारा। వీళ్ళు ప్రార్థించినప్పుడు సాతానుకు ఒక సుత్తి దెబ్బ తగులుతుంది. जब कभी भी ये लोग प्रार्थना करते थे, सातान को एक हथौड़ी का मार लगता था। ప్రార్థన చేసినప్పుడు దానికి ఒక సుత్తి దెబ్బ తగులుతా ఉంది. प्रार्थना करते थे, उसको हथौड़ी का मार ఆ लगता था। దురాత్మ వాడిని వదిలి వెళ్ళిపోయింది. वो दुष्ट आत्मा उसको छोड़कर चले गए। ఇప్పుడు ఆయన చక్కగా మందిరానికి వచ్చి బాప్తిజం తీసుకొని యవనస్తులకు పాస్టర్ అయిపోయాడు. अभी वो अच्छी तरह से चर्च को आ रहा है और बपतिस्मा लिया है और वो जवान लोगों के लिए पास्टर बन गया है। డ్రగ్స్ తాగుతున్న మగపిల్లలు ఆడపిల్లలు అందరికీ వాక్యం చెప్పి వాళ్ళని దాంట్లో నుండి విడిపించే సాధనంగా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన సాధనంగా మారాడు. जो कोई भी ड्रग्स ले रहे हैं और नशा कर रहे हैं, वो लोगों के पास जाकर सेवा करके उनको छुटकारा देकर अनेक लोगों को उद्धार में चलाने वाला एक पात्र के तरह, बर्तन के तरह परमेश्वर उसको इस्तेमाल कर रहा है। దేవుడు నన్ను నిన్ను చూసి అంటున్నాడు, परमेश्वर मुझे और आपसे देखकर कहता है ఈ రాత్రి ये आज का रात నా బిడ్డ मेरा बेटी, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే मेरे सम्मुख में अगर तू प्रार्थना నేను करेगा, నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాను. मैं तेरे लिए महान कार्यों को నీవు करूंगा। ఏ సమస్య కొరకు ప్రార్థన చేసినా, तू जो समस्या के लिए प्रार्थना ఎవరి करेगा, కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో किसके लिए प्रार्थना कर रहे हो, ఒక్క రోజులో వాళ్ళు మారిపోవట్లేదు గాని एक ही दिन में वो लोग बदल रहने पर రోజు 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 हर दिन ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావో जब कभी भी आप प्रार्थना करोगे, పాపమును విడిచి 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 पाप को छोड़कर వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే वो किधर आएंगे बोलो तो? యేసయ్య సిలువ నీడలోకి రాబోతున్నారు. यीशु मसीह के क्रूस के छाया में आ रहे बोलो। యేసయ్య సిలువ నీడలో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉన్నది. यीशु मसीह के क्रूस के छाये में उनका लहू बह रहा ఈ है। రాత్రి మన మధ్యలో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉన్నది. आज का रात उनका लहू हमारे बीच में बह रहा है। ఆయన రక్తం నీ కళ్ళు పరిశుద్ధపరుస్తూ ఉన్నది. उनका लहू आपका आंखों को पवित्र कर నీ रहा है, మనస్సును పరిశుద్ధపరుస్తూ आपके ఉన్నది. मन को पवित्र कर रहा నీ है, హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నది. आपके हृदय को पवित्र कर रहा है। యేసయ్య రక్తం నీ ఎముకల్లో ఉన్న పాపం నుండి నిన్ను విడిపిస్తూ ఉన్నది. यीशु मसीह का लहू आपके हड्डियों में का पापों से छुटकारा देगा। నీ తల్లిదండ్రుల శాపము, आपका माता पिता का शाप, పితరుల పాపము, आपके पूर्वजों का पाप, తాత ముత్తాతలు ఇంకా చాలా మంది చేసిన పాపం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో శాపంగా నిలిచి ఉందేమో. बाप दादाओं ने किया हुआ कामों के वजह से आपके जीवन में वो श्राप जैसा रह गया हो सकता है। ఎందుకు నా కుటుంబంలో ఈ పరిస్థితి అని నువ్వు ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉన్నావేమో. ऐसा परिस्थिति मुझको क्यों है करके तू अकेला रो रहा है लगता है। దేవుడు ఈ రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. परमेश्वर आज का रात आपको देख रहा ఆయన है। నిన్ను దాటిపోలేదు, वो आपके पास से नहीं गया है, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, वो आपको नहीं छोड़ा है, ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, वो और आपसे प्यार कर रहा है, ఆయన ఇంకా నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. वो और आपका चिंता कर रहा है। ఇదిగో ఈ రాత్రి నా బిడ్డను విడిపిస్తున్నాను. ये देखो आज का दिन, आज मेरे बेटे को मैं ఈ छुटकारा రాత్రి నా दूंगा, బిడ్డకు విడుదల ఇస్తున్నాను. मेरी बेटी को छुटकारा दूंगा। యజమానుడు వాడుకోవటానికి स्वामी इस्तेमाल करने के लिए అర్హమైన పాత్రగా చేస్తున్నాను. योग्य बर्तन बना रहा है। దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष करे। ఈ మాట ఈ రాత్రి నీకు నెరవేర్చబడును గాక. ये वचन आपके जीवन में आज का रात पूरा हो। ఈ ప్రార్థన ముగించుకొని నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగా యేసయ్య రక్తం అగ్ని నీకు ముందు నడుచును గాక. आज का रात प्रार्थना होने के बाद आप घर पे जाते वक्त यीशु मसीह का अग्नि आपके सामने से होकर चले। నీవు వెనక్కి వెళ్ళలేవు గాని, आप पीछे नहीं जा सकते हो, నీవు వెనక్కి వెళ్ళలేదు గాని, आप पीछे नहीं गए। నీవు తెలిసి తెలియక చేసిన పాపము విషయమై जाने अनजाने में किया हुआ पाप के वजह से నీవు దుఃఖపడుతున్నావు చూడండి, आप बहुत दुखी हो रहे हैं। పశ్చాత్తాపడుతున్నావు చూడండి. पश्चाताप कर रहे हैं। ఆ పాపమును ఈ రాత్రి ప్రభు పరిహరిస్తూ ఉన్నాడు. वो पाप का प्रायश्चित परमेश्वर आज रात को करेगा। ఈ రాత్రి నీకు విడుదల సమీపమైంది. आज रात को परमेश्वर का छुटकारा आपके जीवन में होगा। సియోను లెమ్ము లెమ్ము, सियोन उठ उठ, యెరూషలేమా లెమ్ము లెమ్ము, यरूशलेम उठ उठ, నీ రాజు ప్రకాశించుచున్నాడు. तेरा
राजा प्रकाशमान हो रहा है, నీ సూర్యుడు ఉదయించి ఉన్నది, तेरा सूरज उग रहा है, నీ విడుదల సమీపించి ఉన్నది. तेरा छुटकारा नजदीक आया है। దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. परमेश्वर तुझे आशीष करे। చూడండి, దేవుడు దావీదుని కోరుకున్నాడు. देखो परमेश्वर ने दाऊद को चाहा, దావీదుని కోరుకొని दावीद को चाहकर దావీదుని దేవుడు అభిషేకించాడు. दाऊद को परमेश्वर ने अभिषेक किया। అతడు చక్కని నేత్రములు గలవాడు. वो अच्छा नेत्र व्यक्ति था, अच्छा नेत्र पाया हुआ व्यक्ति। అతని కళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. उनके आंखें दिखने में बहुत सुंदर है। కొంతమంది కళ్ళు దేవుడు సౌందర్యంగా చేసి ఉన్నాడు. कुछ लोगों के आंखों को परमेश्वर अच्छी तरह से सुंदर बनाया है। అతని కళ్ళు గువ్వ కళ్ళు అన్నమాట. उनका आंख जो है డవ్ डव कबूतर की आंखों के तरह है। विजन। ఓకే. ఈ యొక్క ఏంటంటే అది దేవుని మందిరంలో నివసిస్తుంది. वो किधर रहती है बोलो तो परमेश्वर के भवन में रहती है। దేవుని మందిరంలో కన్నీళ్లు కారుస్తూ ఉంటది. परमेश्वर के भवन में आंसुओं को बहाते रहती है। ఇదిగో ఈ రాత్రి ప్రభుకి నువ్వు ఎలా కనబడుతున్నావో తెలుసా? ये देखो आज का रात को परमेश्वर को आप किस तरह से दिख रहे हो पता है क्या? కన్నీళ్లు విడుస్తున్న పావురంలా కనబడుతున్నావు. आंसू बहाने वाले कबूतर के तरह आप दिख బండ रहे हो। సందుల్లో పావురంలా కనబడుతున్నావు. चट्टान के दरार में रहने वाले कबूतर के समान दिख యేసయ్య रहे हो। గాయాల్లో నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు కాబట్టి यीशु के गावों में आप आंसुओं को बहा रहे हो करके నీ కుటుంబాన్ని పీడిస్తున్న సర్పశక్తులకు సుత్తి దెబ్బ తగులుతూ ఉన్నది. आपके परिवारों को घरों को पीड़ित करने वाला वो सांपों के ऊपर हथौड़ी का मार लग रहा है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का धन्यवाद हो। ఆది కాండములో అవ్వని సర్పం మోసం చేసింది. उत्पत्ति की किताब में हव्वा को सर्प ने धोखा दिया। అపోస్తుల కార్యంలో ఒక యవనస్తురాల్ని సర్పదయం పట్టి సోది చెప్తా ఉంది. प्रेरितों के काम में एक जवान को एक सांप का दुष्ट आत्मा उसको पकड़कर उसको पीड़ा कर रहा है। ఆది కాండంలో సర్పం, उत्पत्ति का किताब में सांप, అపోస్తుల కార్యంలో ఘట సర్పం, प्रेरितों के किताब में वो अजगर, ఎర్రని మహాఘట సర్పం ప్రకటన గ్రంథంలో, और लाल कलर का महा अजगर प्रकाशित वाक्य में। అయితే బైబిల్ ఏమనుందంటే, पर बाइबल में क्या है बोलो ఇదిగో तो? పాములను తేళ్లను త్రొక్కుటకు ये देखो सर्पों को और बिच्छुओं को कुचलने के लिए నేను నీకు సర్వ అధికారాలు దయచేస్తూ मैं ఉన్నాను. तुमको सर्व अधिकार दे रहा हूँ। ఏది నీకు హాని చేయదు, నీ కుటుంబానికి హాని చేయదు. कुछ भी तुमको और तुम्हारा परिवार को हानि नहीं करेगा। ఈ సంవత్సరం నీ సేవకి కీడు కలగనివ్వడు దేవుడు. ये साल तुम्हारे सेवकाई को कुछ हानि नहीं होगा। నీ కుటుంబానికి కీడు కలగనివ్వడు దేవుడు. तुम्हारे परिवार को हानि नहीं होगा। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की स्तुति हो। ఎందుకంటే సేవకులు నియమించిన సమయంలో నువ్వు మందిరంలో వచ్చి ఆయన గాయాల్లో కన్నీళ్లు కార్చి దావీదు లాంటి గువ్వ కళ్ళు కలిగిన వ్యక్తిగా నువ్వు మారావు కాబట్టి. क्योंकि आप परमेश्वर के दासों ने नियत किया हुआ उस समय में आकर उनके गांवों में रहकर आप लोग है ना यीशु मसीह के गांव में रहकर आंसुओं को बहा रहे हो करके। అతని గురించి రాయబడి ఉంది, అతడు ఎర్రని వాడని రాయబడి ఉంది. उनके बारे में लिखा गया है कि वो गोरा है। అతడు ఎర్రని వాడంటే యేసు రక్తములో ఉన్న అనుభవం. वो गोरा है यानी उसका अर्थ क्या है बोलो तो वो यीशु मसीह के लहू में है करके उसका ఈ 2021 సంవత్సరం ये 2021वां वर्ष है। యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా यरूशलेम के चारों ओर जैसे कि पहाड़ है, అది ప్రొటెక్ట్ చేస్తుంది యెరూషలేముని. वो यरूशलेम को ना वो संभाल रहा है। అట్లాగా యేసు రక్తం నీకు నీ కుటుంబానికి సంఘానికి కంచగా ఉండబోతూ ఉన్నది. वैसे ही यीशु मसीह का लहू आपको और आपके परिवार को एक बाढ़ के सरा యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా यरूशलेम के चारों ओर जैसे कि पर्वत है, యేసయ్య రక్తం నీకు నీ కుటుంబానికి సంఘానికి ప్రొటెక్షన్ గా ఉంటది. यीशु मसीह का लहू आपको और आपके परिवार को एक प्रोटेक्शन की तरह रक्षा की तरह रहेगा। అతడు ఎర్రని వాడు, वो गोरा है, చక్కని నేత్రములు గలవాడు, अच्छा सुंदर आंखों को पाया हुआ है, అతడు చూచుటకు సుందరమైన వాడై ఉండెను. वो दिखने के लिए सुंदर दिख रहा है। దేవుడు నీ లోపల ఉన్న ఆత్మీయ సౌందర్యాన్ని బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. परमेश्वर आपके अंदर जो आत्मिक सुंदरता है वो बाहर लेकर మన సంఘములో ఆత్మవరాలు కృపావరాలు క్రియ చేయబోతా ఉన్నది. हमारे संगम में हमारे कलीसिया में आत्मिक वरदानों का कार्य हो रहा है। మొదటి కొరింథీ పత్రిక पहला कोरिंदी 12వ అధ్యాయము 12वां अध्याय 8వ వచనం. 8वां वचन, ఆత్మ మూలంగా బుద్ధివాక్యము
చెప్పండి. क्योंकि एक को आत्मा के द्वारा बुद्धि की बातें జ్ఞాన दी जाती వాక్యము, है और दूसरे को उसी आत्मा के अनुसार ज्ञान की बातें, విశ్వాసము, और किसी को उसी आत्मा से विश्वास, అలాగే స్వస్థపరచు వరము, और किसी को उसी के एक आत्मा से चंगा करने का అదే वरदान। ఆత్మ వలన స్వస్థపరచు వరము, ప్రవచించే వరము, అద్భుతాలు చేయు శక్తి, वही आत्मा के द्वारा भविष्यवाणी करना, चंगा करना, अद्भुत कार्य को करना। ఈ ఆత్మ క్రియలన్నీ కూడా మన సంఘంలో మనం ఈ సంవత్సరం చూడబోతూ ये ఉన్నాం. आत्माओं का कार्यों को हम लोग हमारे इस कलीसिया में ये साल हम लोग देखने वाले ఒకరు हैं। అన్య భాషలు మాట్లాడతారు, एक जन अन्य भाषाओं में बात ఆ करेंगे, అన్య భాషల ట్రాన్స్లేషన్ మరొకరు చేయబోతూ ఉన్నారు. वो अन्य भाषाओं का तर्जुमा ट्रांसलेशन और एक जन करने वाले ఈ हैं। ఆత్మ ప్రత్యక్షత మన అందరికి కలగబోతూ ये ఉన్నది. आत्मा का प्रगटीकरण हम सबको होने वाला है। సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. सर्व शरीरों के ऊपर मेरा आत्मा को उंडेलूंगा करके कहा है। దేవుని ఆత్మ నీ మీదికి వచ్చే రాత్రి ఈ రాత్రి परमेश्वर का आत्मा आपके ऊपर आने वाला रात है ये रात। యజమానుడు వాడుకోవటానికి ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను మార్చే ఆత్మ నీ మీదికి వస్తూ ఉన్నది. स्वामी इस्तेमाल करने वाला एक आदर का योग्य बर्तन के तरह आपका जीवन होने वाला है। దావీదు జీవితంలో మనం గమనిస్తే दाऊद के जीवन में हम लोग देखेंगे तो ఎర్రని వాడు, वो गोरा है, चक्कनी गोरा नेत्रमुल यानी- गाड़ू। गोरा यानी लाल कलर का, उसको उन लोगों को गोरा बोलते हैं। हाँ। हाँ, वो गोरा है, చక్కని నేత్రములు కలిగి ఉన్నాడు, वो अच्छा सुंदर आंखों को आंख है उनको, సుందరమైన వాడే కనబడుతూ ఉన్నాడు. वो दिखने के लिए सुंदर है। యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. परमेश्वर उनके साथ में है। ఇస్సాకు శత్రువులు ఏమన్నారంటే, इसहाक के दुश्मन लोग क्या बोल रहे बोलो तो, నీకు యెహోవా తోడుగా ఉన్నాడని మేము చూచుచున్నాం. परमेश्वर तेरे साथ में है करके मैं देख रहा हूँ। దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని సౌలు చూస్తా ఉన్నాడు. दाऊद को परमेश्वर साथ में है करके साउल देख रहा है। నీకు దేవుడు తోడుగా ఉన్నాడని నీ రక్త సంబంధికులు చూడబోతున్నారు. आपके साथ में परमेश्वर है करके आपके रिश्तेदार लोग देखने वाले हैं। బంధుమిత్రులు చూడబోతున్నారు. आपके रिश्तेदार लोग देखने నీ वाले हैं। ప్రాంత ప్రజలు చూడబోతున్నారు. आपके एरिया के लोग देखने वाले हैं। నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు. आपके विरोध में कोई भी हथियार वो उन्नति नहीं पाएगा। దావీదు ధైర్యంగా మాట్లాడే అనుభవం దావీదులో ఉన్నది. दावीद को हिम्मत से बात करने का अनुभव दावीद में है। సౌలు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అంటే, साउल के पास आकर क्या कहते हैं? సింహపు నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి నన్ను విడిపించిన దేవుడు, सिंह से और बालू से मुझको छुटकारा दिया हुआ मेरा परमेश्वर, ఈ గొలియాతు చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు, నేను వాడిని చంపుతాను అంటున్నాడు. ये गोलियत के हाथ से भी परमेश्वर मुझको छुटकारा देगा, मैं उसको मार डालूंगा करके कहता है। ఈ సంవత్సరం బాగా కఠినమైన సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో స్టార్టింగ్ లో. ये साल में स्टार्टिंग में प्रारंभ में आप बहुत तकलीफों से होकर गुजर रहे हो। నువ్వు ప్రభు సన్నిధిలో గువ్వ వలె రాత్రులు 7 ప్రార్థన చేయి. प्रभु के सम्मुख में आप कबूतर के समान रो। आप నీ रात के రక్తం दिन నా మీద प्रार्थना నా कर। పిల్లల మీద ఉండును గాక అని చెప్పు. तेरा लहू मेरे ऊपर और मेरे बच्चों पर रहने दो करके बोलो। తెనాలి ప్రాంతంలో కొంతమంది సేవకులు విశ్వాసులు చేతబడి శక్తులతో పీడించబడుతూ ఉన్నారు. तेनाली प्रांत में कुछ सेवक लोग और कुछ विश्वासी लोग मांत्रिक शक्तियों से पीड़ित है। నేను వాళ్ళకి చెప్పాను, मैं उन लोगों से बोला, లాంగ్ నోట్ బుక్ తీసుకోండి, एक लॉन्ग नोटबुक लो, 10,000 సార్లు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం రాయండి అని చెప్పారు. यीशु मसीह के लहू, यीशु के लहू में जय, यीशु के लहू में जय करके 10,000 बार लिखो करके मैं बोला। రాస్తా ఉండండి అని చెప్పాను. ऐसा लिखते रहो करके मैं ఎందుకంటే बोला। పాల్ యాంగిచో దగ్గర ఒక ఆమె గొంతు క్యాన్సర్ తో వచ్చిందంట. पॉल एंगिचो जी के पास है ना एक औरत गले में कैंसर से पीड़ित होकर आई थी। మాట్లాడడానికి కూడా ఆమెకు స్వరం రాలేదంట. बात करने के लिए उनको आवाज नहीं आ रहा था। పాస్టర్ గారు 10,000 సార్లు రాయమ్మా అన్నారంట. पास्टर ने बोला तो कि 10,000 बार लिखो ఈ करके। పాస్టర్కి పని లేక నాకు పని పెట్టాడు అనుకుందంట. ये पास्टर को कुछ काम नहीं है, लगता है मेरे को एक काम दिया करके ऐसा सोचा। పని లేక నాకు పని పెట్టాడు అనుకుందట. कुछ काम नहीं है, मेरे को काम दिया करके ऐसा ఆ सोचा। క్యాన్సర్ గొంతుతోనే యేసు రక్తం చేయ, యేసు రక్తం చేయమని రాసి 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 10,000 సార్లు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చిందంట. 10,000 టైమ్స్ ఫినిష్ అనిందంట. 10,000 बार ऐसे वो कैंसर से ही पीड़ित रहकर वो 10,000 बार ऐसे ही लिखकर
वो पास्टर के पास आकर ये लो तुम्हारा काम मैंने कर दी करके 10,000 టైమ్స్ రాశాను చూడు అనిందంట. ये देखो 10,000 बार मैं लिखी करके बोली बोल ఆయన అన్నాడంట నీ స్వరానికి ఏమైంది అన్నాడంట. आपका आवाज को क्या हुआ करके वो पूछे बोल నీ గొంతుకి ఏమైంది అన్నారట. आपके गले को क्या हो गया నా గొంతు సంగతి తర్వాత ముందు 10,000 టైమ్స్ చూడు అంటుందంట. मेरा गले का बात छोड़ो पहला ये देखो 10,000 बार मैं लिखी हूँ करके నువ్వు రాసింది నీ గొంతు స్వస్థత కొరకే కా తల్లి అన్నాడట. तो आप लिखे हैं आपका गले का चंगाई के लिए लिखे हैं ना ఇప్పుడు నీ గొంతు బాగా అయిపోయింది చూసుకో అంటే అవును నా గొంతు బాగా అయిపోయిందని పాస్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత ఆమె గుర్తుపట్టిందంట. దేవుడు ఎప్పుడో యేసు రక్తం రాసేటప్పుడే స్వస్థపరిచేసాడు. हालेलुया हालेलुया। वो पास्टर पूछा तो बोलता अभी चेक करो आपका गला ठीक हो गया है करके मानो- तो चेक किए तो हाँ अभी ठीक हो गया करके बोली तभी पास्टर बोला जब आप यीशु मसीह के लहू में जय करके लिख रहे थे तभी आपके जीवन में चंगाई शुरू हुआ पर अब भी आपने विश्वास किया करके హల్లెలూయా. हालेलुया దేవుడు ఎప్పుడో స్వస్థపరిచాడు కానీ నువ్వు ఇప్పుడు గ్రహించగలుగుతున్నావు. परमेश्वर कब का आपको चंगा किया है पर अभी आप जान रहे हो యేసు ప్రభు సిలువలో నీ అప్పులు తీర్చేశాడు. यीशु मसीह क्रूस में आपका कर्जा को चुका दिया है నువ్వు విశ్వసించాలి. वो आप है ना विश्वास करना నువ్వు విశ్వసించాలి. वो आप है ना विश्वास करना యేసయ్య నన్ను అప్పుల నుండి విడిపించడానికి నా కొరకు వస్త్రహీనుడిగా సిలువలో వ్రేలాడాడని, यीशु मसीह मुझको कर्जे से छुटकारे देने के लिए वो सूली पर चढ़ा करके నన్ను రోగం నుండి విడిపించడానికి ఆయన సిలువ వేయబడ్డాడని నువ్వు నమ్మాలి. बीमारी से छुटकारा देने के लिए वो क्रूस पर चढ़ा करके నా उसको శాపం विश्वास నుండి करना चाहिए। విడిపించడానికి ఆయన సిలువలో వ్రేలాడాడని నువ్వు నమ్మాలి. मेरे श्राप से मुझको छुटकारा देने के लिए वो सूली पर चढ़ा करके विश्वास करना चाहिए నువ్వు నమ్మినప్పుడు जब आप विश्वास करोगे అప్పుల నుండి నీకు విడుదల కలుగుతుంది. कर्जा से आपको छुटकारा మీకు मिलेगा కూడా చాలా కఠినమైన సమస్యలు ఉన్నాయా? आपको भी बहुत भयंकर समस्याएं है क्या లాంగ్ నోట్ బుక్ తీసుకోండి. एक लॉन्ग नोटबुक लो యేసు రక్తం చేయి రాయటం మొదలు పెట్టండి. यीशु के लहू में जय करके लिखना शुरू करो హల్లెలూయా. हालेलुया ఎంతమంది రాస్తారు చేతులు ఎత్తండి. कितने लोग लिखने वाले हाथ उठाओ హల్లెలూయా. हालेलुया సంఘం అభివృద్ధి చెందటానికి సేవకులు కూడా రాస్తున్నారు. कलिसिया उन्नति होना चाहिए करके सेवक लोग भी लिख रहे हैं విశ్వాసులు స్థిరపడాలని రాస్తున్నారు. विश्वासी लोग स्थिर होना चाहिए करके लिख रहे हैं మిరాకిల్స్ జరగాలని రాస్తున్నారు. अद्भुत कार्य होना चाहिए करके लिख रहे हैं ఈ దేవుడు ఏ చిత్తముతో పిలిచాడో ఆ చిత్తము సేవలో నేను నెరవేర్చాలి, నా పరుగు సార్థకం అవ్వాలని సేవకులు విశ్వాసులు రాస్తున్నారు. परमेश्वर का इच्छा होना चाहिए करके सेवक लोग लिख रहे हैं దాని అర్థం ఏంటంటే उसका मतलब क्या है మనం యేసయ్యతో కనెక్టెడ్ అయి ఉండటం. हम लोग यीशु से कनेक्ट होना यीशु के साथ हमारा संबंध होना ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, किसी को भी दुष्ट आत्मा पकड़ा है మనము समझो పారాషూట్ నూనె తీసుకుని యేసు రక్తం చేయమని కళ్ళలో వేయటానికి వెళ్ళాము అనుకోండి, पैराशूट का जो तेल है कोबरे का तेल उनके आंखों में डालने के लिए जाएंगे समझो ప్రార్థన చేసిన నూనె యేసు రక్తం అని కళ్ళలో వేయటానికి వెళ్తే వద్దు 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 అంటారు. जो प्रार्थना किया हुआ वो तेल है उनके आंखों में डालने जाते तो नहीं 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 करके बोलते ఎందుకంటే యేసు రక్తం అంటే సైతానికి పడదు. क्योंकि यीशु मसीह का लहू शैतान को पसंद नहीं నువ్వు యేసు రక్తం అని రాస్తా ఉండు, నీ సంఘంలో సాతాను క్రియలు ఉండవు. आप यीशु का लहू करके आप लिखते रहो आपका कलीसिया में शैतान का कार्य नहीं रहेगा నీ కుటుంబంలో నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో సాతాను క్రియలు తొలగిపోతాయి. आपके परिवार में आपके पति के जीवन में और आपके पत्नी के जीवन में आपके बच्चों के जीवन में ये शैतान का कार्य नहीं रहेगा మీరు కూడా మా విశ్వాసిలాగా అనుకుంటారా? आप भी हमारे विश्वासी की तरह सोच रहे हो क्या? దేశమా భయపడకు మెంటల్ వాగ్దానం ఏంటి అనుకుంటారా? देश मत डर ये क्या मेंटल प्रतिज्ञा दिया है करके सोच रहे हो क्या? 10,000 సార్లు యేసు రక్తం రాస్తే సమస్య పోయిద్దా అనుకుంటున్నారా? 10,000 बार लिखेगा तो जाएगा क्या करके आप सोच रहे రాసి हो क्या? చూడండి, లేకపోతే అడగండి. आप लिख के देखो नहीं हुआ तो मुझको पूछो రాసి చూడండి, దేవుడు అద్భుతం చేయకపోతే అడగండి. लिख कर देखो अगर चमत्कार नहीं हुआ तो मुझको पूछो హల్లెలూయా. हालेलुया దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. परमेश्वर निश्चय रीति से आपके जीवन में भलाई करेगा దావీదు బలహీనుడే, दाऊद बलहीन है చిన్నవాడే, वो छोटा है కానీ గొలియాతుని చంపడానికి దేవుడు అతనికి సామర్థ్యం దయచేశాడు. गोलियत को मारने के लिए परमेश्वर ने उसको सामर्थ्य दिया దావీదుకి ముందు యెహోవా నడిచాడు. दाऊद के आगे यहोवा चला ప్రాకారంలాగా ఉన్న గొలియాతుని పడగొట్టాడు. बाढ़ के समान वो गोलियत को नीचे गिराया 2021 నీ సేవకున్న ఆటంకాన్ని దేవుడు పడేస్తున్నాడు ఎరికో గోడలాగా. 2021 वर्ष में आपके सेवकाई का जो भी अड़चन है रुकावट है वो रुकावट को परमेश्वर गिरा रहा है यीशु के नाम में నీ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఆటంకంగా ఉన్న గోడ పడిపోతుంది ఇప్పుడే.
आपका हार्दिक स्थिति में जो कुछ भी दीवार है रोक रहा है, वो दीवार अब भी गिर रहा है। దేవుడికి సమృద్ధిని కలగజేస్తూ ఉన్నాడు. परमेश्वर आपको भरपूरी दे रहा है। నీ ఇంటిలో తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. आपके घर में ना ही तेल कम होगा, ना ही आपके घर पे आटा कम होगा। ఇంత సమృద్ధి ఎక్కడి నుండి వచ్చిందని నువ్వు ఆశ్చర్యపోతావు. इतना भरपूरी कहाँ से आया है करके आप लोग आश्चर्यचकित होंगे। ఇంత సమాధానం ఎలా వచ్చిందని నువ్వు ఆశ్చర్యపోతావు. इतना शांति कैसा आया करके आप लोग चकित होंगे। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో प्रकाशित वाक्य 1 अध्याय 6वां वचन में నేను మిమ్మల్ని రాజులుగా కోరుకున్నాను, యాజకులుగా కోరుకున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. परमेश्वर कहता है कि मैं तुम्हें राजाओं के तरह और याजक लोगों के तरह मैं तुम्हें चुना है करके कहता है। దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. परमेश्वर आपको अभिषेक किया है। దేవుడు నిన్ను తోగ్గా కాదు తలగా చూడబోతున్నాడు. परमेश्वर आपको पूंछ के तरह नहीं पर है ना सिर के समान देख रहा है। దేవుడు నిన్ను చూచినట్లున్నగా నువ్వు చూడగలిగితే, अगर परमेश्वर आपको जैसा देख रहा है, अगर आप वैसा देखते हो, నీ జీవితాన్ని ప్రభు చూసినట్లు నువ్వు చూడగలిగిన, ప్రభా నా కళ్ళు తెరవమని నువ్వు అడగాలి. परमेश्वर आपको जिस तरह से देख रहा है वैसा आप देखकर आप परमेश्वर से मांगना चाहिए। ఆత్మీయంగా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో చూస్తూ ఉన్నాడు. आत्मिक जीवन में परमेश्वर आपको उन्नत उच्च स्थिति में देख रहा నీ है। సంఘాన్ని, నీ సేవకుల్ని, నీ విశ్వాసుల్ని దేవుడు చాలా ఎత్తైన అనుభవాల్లో చూస్తూ ఉన్నాడు. आपके कलीसिया को, आपके विश्वासियों को, आपके सेवक को परमेश्वर एक उच्च स्थिति में देख रहा है। సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విడిచిపెట్టి దేవుడు నిన్ను ఇంకా అతి పరిశుద్ధ అనుభవంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. पापों के वजह से आप जो परमेश्वर के कार्यों को नहीं कर पा रहे हो, वो कार्यों से परमेश्वर छुटकारा देना चाहता है। దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. परमेश्वर आपको महान करना चाहता है। విశ్వాసంలో గొప్ప చేస్తాడు. विश्वास में परमेश्वर आपको महान ప్రార్థనలో గొప్ప చేస్తాడు. करेगा। प्रार्थना में परमेश्वर आपको बढ़ाएगा। మీకు ఒక మెరాకల్ చెప్పనా? आपको एक अद्भुत चमत्कार बोलूं क्या? పాస్టర్ గారు బాంబేకి పిలిచారు. पास्टर ने बॉम्बे को बुलाया। అయ్యా, पास्टर जी, నేను దేవుని దగ్గర అనుకుంటున్నాను, मैं परमेश्वर से मांग रहा हूँ, నాకు కొంచెం బిల్స్ ఉన్నాయి ఇక్కడ, मेरा कुछ बिल्स है, ఈ బిల్స్ కట్టేయాలి, ये बिल्स पूरा मुझको क्लियर करना లేకపోతే है। నేను బాంబేకి వెళ్తే అప్పులోడు ఫోన్ చేస్తాడు, मैं बॉम्बे जाएगा तो कर्जा वाला मुझको फोन నా करेगा, అవసరం తీర్చు मेरा जरूरत को पूरा कर। అని 2 కన్నీటి బొట్ట అలా రాలిపోయింది గదిలో కూర్చొని ఉన్న మంచంలో. घर में बैठा था पलंग के ऊपर, ऐसा आंख में से आंसू आ गया मुझको। ప్రభా ఫైనాన్షియల్ సమృద్ధి కావాలి. पिता परमेश्वर मुझको आर्थिक स्थिति में भरपूरी चाहिए। ఆమెనని కళ్ళు తుడుచుకున్నా. आमीन करके मैंने आंखों को पोंछ लिया। ఫోన్ మోగింది, మెసేజ్ फोन आया, मैसेज आया, 5100 అకౌంట్ లో పడింది. 5100 मेरे अकाउंट में आया, 5100। హల్లెలూయా. हालेलुया। మీరు ఆత్మీయ సమృద్ధిని చూస్తారు, आप लोग आत्मिक जीवन में भरपूरी को देखेंगे, ఆర్థిక సమృద్ధిని చూస్తారు. आर्थिक भरपूरी को आप लोग देखेंगे। ఈ సంఘములో నీవు నిలిచి ఉంటే, ये कलीसिया में अगर आप रहेंगे तो, ఈ సేవకుడితో కలిసి మీరు ఆత్మలో ఆనందిస్తూ ఉంటే, ये सेवक के साथ आप लोग मिलकर आत्मिक जीवन में आनंदित करोगे तो, ఈ దైవజనుని మీద ఉన్న అభిషేకం సమృద్ధి నీకు కలుగును గాక. ये सेवक के ऊपर जो अभिषेक का भरपूरी आपको मिले। నేను ఒక చోట 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టాను. मैं एक जगह में 7 हफ्ता उपवास प्रार्थना को रखा। అది చాలా ముదిరిపోయిన బెండకాయ. वो जो भेंडी है बहुत पुराना भेंडी था, सूखा हो गया है। హల్లెలూయా. हालेलुया। पूरा सूख गया है वो भेंडी। ఫుల్ వాక్యం తెలుసు, पूरा वचन मालूम है उनको, బాప్తిస్మం తీసుకోదు. बपतिस्मा नहीं लेती है ఎందుకంటే పక్కన ఒక ఫ్రెండ్ ఉంది, क्योंकि बाजू में उनका एक फ्रेंड है, ఎనికి లాగుతా ఉంటది. पीछे ऐसा खींचते ఈమెకు ఆత్మీయంగా ఎదగాలనే ఆశ. इनको आत्मिक जीवन में बढ़ना है करके आशा है। 2 సార్లు బట్టలు కారులో పెట్టుకొని వెళ్ళే బాప్తిజం ఇద్దామని. 2 बार मैं कपड़े को कार में रखकर गया उनको बपतिस्मा देने के लिए। అమ్మో నేను తీసుకోనయ్యా నాకు భయం వేస్తుంది అంటుంది. मैं नहीं लूंगा, मैं नहीं लूंगी, मुझको डर लग रहा है करके बोल रही है। పక్కన ఆ దుష్ట శక్తి ఫ్రెండ్ ఉంది కదా, बाजू में वो जो उनकी फ्रेंड है दुष्ट आत्मा, ఆమెను ఎనికి లాగుతుంది. उनको पीछे खींच रही है। నేనేం చేశానంటే मैं क्या 7 వారాలు ఉపవాస ప్రార్థన పెడతాను, 7 हफ्ता में उपवास प्रार्थना को रखूंगा। ఇక చాలు
अब बस हो गया। నేను ఏ రోజు చెప్తే ఆ రోజు నువ్వు బాప్తిజం తీసుకోవాల్సిందే అని చెప్పా. मैं जिस दिन बोलूंगा उस दिन बपतिस्मा लेना है करके मैं बोला। ఆమె నన్ను అడిగింది నాకు బాప్తిజం ఇయ్యండి అయ్యా అని. वो मुझसे पूछी कि मुझको बपतिस्मा दो कर। నీకు ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి 7 వారాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాను. तुमको हिम्मत नहीं आ रहा है करके उसलिए मैं 7 हफ्ता उपवास प्रार्थना रखूंगा। ఏ వారం నేను చెప్తానో ఆ వారం నువ్వు బాప్తిజం తీసుకోవాలి అని చెప్పా. जिस हफ्ता मैं बोलूंगा उस हफ्ता बपतिस्मा लेना है करके ఒక తల్లికి బాప్తిజం ఇవ్వటానికి వెళ్ళాను. एक माँ जी को बपतिस्मा देने के लिए गया। దేవుడు ఇద్దరిని దయచేశాడు. परमेश्वर ने 2 जन को दिया। ఉపవాస ప్రార్థనలో దేవుడు మెరాకిల్ చేశాడు. उपवास प्रार्थना में परमेश्वर ने चमत्कार किया। ఈ ముదిరిపోయిన బెండకాయకి బాప్తిజం ఇచ్చాం. ये सूखा भिंडी को बपतिस्मा दिया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత अभी बपतिस्मा लेने के बाद మేము ఒక రూమ్ తీసుకొని हम लोग एक रूम को लेकर ఆరాధన స్టార్ట్ చేసి आराधना को शुरू कर ఏమంటే సంఘం స్టార్ట్ చేద్దాం అనుకుంటే एक कलीसिया को शुरू करने करके सोच रहे थे। అక్కడ ఉన్నటువంటి కొంత ఫ్రెండ్స్ దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయంటే उधर रहने वाले कुछ फ्रेंड्स जो दुष्ट शक्तियां है, ఆత్మీయత లేని సంఘాలకి ఆమెను పట్టుకొని లాక్కొని వెళ్ళాలని ఆశపడుతున్నారు. जहां पर जिस कलीसिया में आत्मिकता नहीं है वहां पर उनको खींच कर लेकर जाने का कोशिश कर रहे हैं। నీ ఆత్మ గురించి చింతించి आपके आत्मा के बारे में चिंता कर कर ఏమంటే బాంబేలో మనకి వందలాది సంఘాలు ఉన్నాయి. దేవుడు సేవకుల్ని విశ్వాసుల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. बॉम्बे में सैकड़ों कलीसिया है, बहुत सारे सेवक लोगों को, विश्वासियों को परमेश्वर ने आशीष किया। దేవుడు బాంబే పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలని సేవకుల్ని విశ్వాసుల్ని ఈ సంవత్సరం ఘనపరచును గాక. परमेश्वर इस मुंबई शहर में रहने वाले कलीसियाओं को, सेवक लोगों को और विश्वासियों को बढ़ाए और उनका आदर करे। హల్లెలూయా. आमीन। అయితే నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నా. पर आपको मैं एक गुप्त बात को बोलना चाहता हूँ। ఇప్పుడు रहस्य को। ఈ బాప్తిజం తీసుకున్న తల్లి ఉంది కదా, बपतिस्मा जो लिए ना वो माँ जी ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ తిరుగుతుంటారు. जिधर भी प्रार्थना होते रहता वहां पर घूमते रहती है। ఎక్కడ కొబ్బరికాయలు కొడితే అడిగి పోతుంటారు ప్రార్థన ఉందంటే. जिधर भी वो नारियल को फोड़ते प्रार्थना बोलो तो वहां पर जाते रहती है। అక్కడ విగ్రహారాధికులు ఏదో చనిపోయిన పండుగ చేసుకుంటున్నారంటే అక్కడ కూడా పోయి అన్నం తినేసి వచ్చింది. तो मूर्ति पूजक लोग अगर किधर भी मर गया वहां पर कुछ भी त्योहार बना रहे रहेंगे तो वहां पर भी जाएगी। అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, पर परमेश्वर के लोगों, ఎఫెసీ పత్రిక एफएससी का पत्री 4వ అధ్యాయము 4 अध्याय 13వ వచనములో 13वें वचन में పరిశుద్ధులు पवित्र लोग సంపూర్ణులగునట్లు संपूर्ण होने के लिए క్రీస్తు శరీరం मसीह का देह క్షేమాభివృద్ధి నొందునట్లు उन्नति पाने के लिए పరిచర్య ధర్మం सेवकाई జరుగునట్లుగా होने के लिए ఆయన కొందరిని అపోస్తులుగాను वो कुछ लोगों को प्रेरित लोगों की तरह, ప్రవక్తలుగాను भविष्यवक्ताओं की तरह, సువార్తికులుగాను सुसमाचार प्रचारक लोगों की तरह, సంఘ కాపర్లుగాను कलीसिया का चरवाहों की तरह ఉపదేశకులుగాను और उपदेशक शिक्षा देने वालों की तरह దేవుడు సేవకుల్ని భూమి మీద నిర్ణయించాడు. परमेश्वर ने सेवक लोगों को इस पृथ्वी पर निर्णय किया। బాంబేలో మిగతా సేవకులు కాదా అని మీరు అడగొచ్చు. बॉम्बे में दूसरा सेवक लोग नहीं है क्या, आप लोग पूछ सकते हो। వేరే సంఘాలు కదా వాళ్ళు పరలోకానికి వెళ్ళరా అని మీరు అడగొచ్చు. दूसरा कलीसिया नहीं है क्या, वो लोग स्वर्ग में नहीं जाएंगे क्या, आप पूछ सकते हो। అయితే దేవుడు ఏం చేశాడంటే पर परमेश्वर क्या किया बोलो तो అపోస్తులను నిర్ణయించాడు, प्रेरित लोगों को निर्णय किया, ప్రవక్తల్ని సువార్తికుల్ని కాపర్లను ఉపదేశకుల్ని నిర్ణయించాడు. भविष्य वक्ताओं को, सुसमाचार प्रचारक को और चरवाहों को और उपदेशक लोगों को नियुक्त किया। యేసన్న గారు మాకు చెప్పారు येसन्ना जी हमको कहे 5-fold మినిస్ట్రీ, 5-fold मिनिस्ट्री करके। బొటన్ వేలు అపోస్తులుడు, ये जो थंब है ये प्रेरित लोगों का सादृश है, చూపుడు వేలు ప్రవక్త, ये जो दिखाने वाला उंगली है ये भविष्य वक्ता, ఇది ఉపదేశకుడు మధ్య వేలు ये तीसरा उंगली जो है वो उपदेशक है, शिक्षक है। ఉంగరపు వేలు
ये जो अंगूठी को डालते हैं ये ఈయన కాపరికి సాదృశ్యం, ये चरवाहा का सादृश है। ఈ చిటికెన వేలు సువార్థికుడికి సాదృశ్యం. ये जो आखिरी उंगली है वो सुसमाचार प्रचारक का सादृश है। ఈ 5 फोल्ड మినిస్ట్రీ ये 5 फोल्ड मिनिस्ट्री దేవుని హస్తము, परमेश्वर का हाथ है। దేవుని హస్తములో నిర్ణయించబడిన సేవకులు. परमेश्वर के हाथ में नियुक्त किया सेवक लोग है। అయితే దేవుడు వీళ్ళ 5గురిని కోరుకున్నారు. पर परमेश्वर ये 5 लोगों को चुना है। అయితే దేవుడు నిన్ను అపోస్తులుడున్న సంఘంలో తీసుకెళ్లి నాటితే अगर परमेश्वर आपको सिर्फ प्रेरित लोग जहाँ पर है वहाँ पर जाकर आपको वहाँ पर परमेश्वर रखेगा तो అక్కడ నువ్వు వాక్యం విని उधर आप वचन सुनकर ఆ అపోస్తులుడు నీ ఆత్మను కాసి वो प्रेरित आपका आत्मा का रखवाली कर कर నిత్య జీవం కొరకు నిన్ను సిద్ధపరచాలి. नित्य जीवन के लिए आपको तैयार करना ఈ चाहिए। అపోస్తులుడికి నీ కుటుంబం మీద దేవుడు అభిషేకం, భారం, జ్ఞానం, వాక్యం ఇచ్చాడు. ये प्रेरित को परमेश्वर आपके परिवार के बारे में बोझ दिया है और आपका परिवार के लिए वो चिंता करता है। హల్లెలూయా. हालेलुया। నీకు ఈ అపోస్తులుడికి పడల, आपको और ये प्रेरित लोगों को जमा नहीं, ఏదో చిన్న వాక్యంలో తిట్టగానే వెళ్ళిపోయారు. कुछ भी वचन में कुछ बोला करके चले गए। నువ్వు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళావు? సువార్థికుడి దగ్గరికి వెళ్ళావు. उधर से आप किधर गए? आप सुसमाचार प्रचारक के पास गए। దేవుడు నిన్ను అపోస్తుల సంఘంలో ఎదగాలని కోరుకుంటే परमेश्वर आपको प्रेरित लोग जहाँ पर रहे वो कलीसिया में बढ़ना है करके आपके विषय में चाहता है तो నువ్వు సువార్థికుడి దగ్గర వెళ్ళి వాక్యం వింటే పరలోకానికి వెళ్ళే సిద్ధపాటు నీకు కలగదు. आप सुसमाचार प्रचारक के पास जाकर वचन बोलेंगे तो स्वर्ग राज्य में प्रवेश होने का वो तैयारी आपके जीवन में नहीं होगा। ఎందుకంటే ఇక్కడ ఉంది ఆ సిద్ధపాటు అభిషేకము. क्योंकि वो जो वो तैयार करने का वो अभिषेक है वो यहाँ पर है। దేవుడు అపోస్తులుడికి నీ మీద భారం ఇస్తే ఆయన దగ్గరే నువ్వు నిలబడాలి. प्रेरित को परमेश्वर ने आपके विषय में वो बोझ दिया है इसलिए वहां पर रहना है। ప్రవక్త దగ్గర వెళ్ళమని దేవుడు నీకు చెప్తే ప్రవక్త సంఘంలోనే నువ్వు నిలబడాలి. अगर भविष्यवक्ता के पास जाने के लिए परमेश्वर ने आपको बोला है तो उधर ही जाके खड़ा रहना है। ఉపదేశం ఉన్న సంఘంలో నువ్వు నిలబడమంటే అక్కడే నువ్వు నిలబడాలి. जहाँ पर उपदेश है, शिक्षा है, वहां पर रहना है करके परमेश्वर आपको बोला है तो वहां पर ही रहना है। కాపరి ఉన్న సంఘంలో ఉండమంటే కాపరి ఉన్న సంఘంలోనే నువ్వు ఉండాలి. जहाँ पर चरवाह है, पास्टर है, वहां पर रहना है करके आपको बोला है तो वहां पर ही रहना है। ఈ కాపరి నాకు ఇష్టం లేదు, ये चरवाह मुझे पसंद नहीं है। ఈ మధ్య ఎక్కడో సంస్థలో ఒక పెద్ద డినామినేషన్ లో పాత పాస్టర్ గారు వెళ్ళిపోయి కొత్త పాస్టర్ గారు వచ్చారంట. एक बड़ा मिनिस्ट्री में, एक बड़ा डिनोमिनेशन में जूना पास्टर जाके एक नया पास्टर आया बोलता है। కొత్త పాస్టర్ గారు రాగానే जैसे ही नया पास्टर आया, సండే స్కూల్ పిల్లలు ఉంటారే संडे स्कूल बच्चे लोग जो लोग हैं వాళ్ళలో ఒకడు ఉన్నాడు. वो लोग में एक है, వాడు బాగా సనుగుతాడు, वो हमेशा बड़बड़ करते रहते हैं। దీర్ఘాలు తీస్తాడు. वो ज्यादा बात करता है। వాళ్ళ అమ్మ సరిగ్గా కూర వండలేదు అనుకో, वो उनकी माँ बराबर अगर खाना नहीं पकाई समझो, నువ్వు ఎలాంటి మమ్మీవి నువ్వు, तू कैसी मम्मी है, ఇదేంటి ఇలాంటి కూర, ये क्या ऐसा बाजी बनाई है, ఈ కూరలో ఉప్పు లేదు, ये बाजी में नमक नहीं है, కారం లేదు. मिर्ची नहीं है, మా డాడీ రోజంతా కష్టపడి వస్తాడు, मेरा डैडी दिन भर मेहनत करके आता है, నువ్వు తిని పడుకుంటున్నావు तू खा के सोती है। అని ఇంట్లో అనడు, घर पे नहीं बोलेगा ऐसा। చౌరస్తాలో వెళ్ళి అరుస్తాడు. वो चौरास्ते में जाकर वो ऐसा चिल्लाएगा। హల్లెలూయా. हालेलुया। అంటే పరువు తీసే రకం అన్నమాట. बोलो तो अपना माँ का पूरा बेइज्जती करने का टाइप में హల్లెలూయా. हालेलुया। వీడు అంటాడు ये बोलता है కొత్త పాస్టర్ నచ్చలేదంట. नया पास्टर मुझको अच्छा नहीं लगा, మీకు సంఘం నచ్చలేదని, आपको कलीसिया अच्छा नहीं लगा करके, వాక్యం నచ్చలేదని, वचन अच्छा नहीं लगा करके, మీరు దేవుడు నీకు నియమించిన సంఘము సేవకుడిని వదిలి నువ్వు అటు ఇటు తిరిగితే ప్రభు రాకడకు కావలసిన సిద్ధపాటు నీకు దొరకదు. परमेश्वर ने आपके लिए नियुक्त किया हुआ वो कलीसिया को छोड़कर इधर उधर घूमेंगे तो परमेश्वर के राज्य के लिए आप तैयार नहीं हो सकते। చాలా జాగ్రత్తగా ఉండాలి. बहुत सावधानी से रहना है। దేవుడు మనకిచ్చిన సేవకులతో మనం ఐక్యత కలిగి ఉందము. परमेश्वर हमें दिया हुआ उस सेवक लोगों से उस संगति में हम लोग रहे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఒక రహస్యం చెప్తాను చూడండి. एक रहस्य को बोलता हूँ। అన్న తల మీద ఏ అభిషేకం ఉందో, जो भाई के सर के ऊपर जो अभिषेक है, రోజు అన్న మీ గురించి ప్రార్థించినప్పుడు जब हर दिन
आपके लिए प्रार्थना करते हैं। అన్న కొరకు ప్రపంచమంతా వేల మంది విశ్వాసులు సేవకులు ప్రేయర్ చేసే వాళ్ళు ఉన్నారు. भाई के लिए दुनिया भर में हजारों लोग सेवक लोग विश्वासी लोग प्रार्थना करने के लिए है। వాళ్ళు ఏమని ప్రేయర్ చేస్తారు? वो क्या करके प्रेयर करेंगे? బాంబేలో సేవ చేస్తున్న పాలన్న విశ్వాసుల్ని, बॉम्बे में सेवा करने वाले पॉल पास्टर के विश्वासियों को, పాలన్నని మీరు గణపరచండి, पॉल पास्टर का आदर करो, వాళ్ళ విశ్వాసుల్ని గణపరచండి, उनके विश्वासियों का आदर करो। యేసు నామములో ఆమేన్ यीशु के नाम से आमीन అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. करके वो लोग प्रार्थना करेंगे। నువ్వు అలిగి చర్చ్ వదిలి అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, अगर आप लोग दुखी होकर चर्च छोड़कर इधर उधर घूमेंगे समझो, ఆ ఆశీర్వాదం నీ తల మీద ఎలా వస్తది? वो आशीर्वाद आपके सिर के ऊपर कैसा నువ్వు आएगा? అటెండెన్స్ లిస్టులో లేవు కదా. वो अटेंडेंस लिस्ट में आप लोग नहीं होना। గనుక దేవుడు ఇచ్చిన సేవకుడితో నిలబడండి. इसलिए परमेश्वर ने दिया हुआ सेवक के साथ खड़े रहो। హల్లెలూయా. हालेलुया। ఇంకొక రహస్యం తెలుసా? और एक रहस्य बात దైవజనులు ఏసన్న గారు చెప్పారు మాకు. परमेश्वर का दास येसन्ना जी का है हमसे। ఈయన అబ్రహాం అనుకుందాం బైబిల్లో, बाइबल में अब्राहम है करके समझेंगे, నేను లోతు అనుకుందాం. मैं लोत करके समझेंगे। నేను అన్నతో ఐక్యత కలిగి ఉన్నంత వరకు जब तक मैं मेरे भाई से संगति में है, నాకు స్థలాలున్నాయి, मेरे को जमीन है, పొలాలున్నాయి, मेरे को खेत है, నీళ్ళుంది, मेरे को पानी है, గొర్రెలున్నాయి, बेड़ है మందలున్నాయి. और जो बेड़ों का झुंड है। మా ఇద్దరి కింద పనిచేసే పాస్టర్లకి చిన్న ఫైట్ వచ్చింది. हमारे नीचे जो काम करने वाले पास्टर्स के पास है ना छोटा झगड़ा हुआ। వాళ్ళిద్దరు కొట్లాడుకున్నందువలన वो दोनों जन झगड़ा करने के वजह से అబ్రామ్ అయ్య గారు ఏమన్నారంటే, अब्राहम जी ने क्या कहा, లోత్ అయ్య గారు, लोत जी మనం అన్య జనుల మధ్యలో ఉన్నాం, हम लोग अन्य जातियों के बीच में हैं, మనకు గొడవలు వద్దు, हमारे बीच में झगड़ा नहीं నువ్వు होना ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, चाहिए। तू अगर इधर जाएगा तो मैं उधर నువ్వు जाऊंगा, ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్తా, तू आगे जाएगा तो मैं पीछे जाऊंगा, మనకు సమాధానం కలుగును గాక అన్నాడు. हम लोगों के बीच में शांति रहे। లోత్ ఏం చేశాడో తెలుసా? लोत क्या किया मालूम? కన్నులెత్తి చూశాడు, आंखें उठाकर देखा, కన్నులెత్తి చూశాడు. आंखें उठाकर देखा। సొదొమ గొమొర్రా పట్టణం, सोदोम और गोमोरा के जो नगर है, పాపముతో నిండిన దేశం, पाप से भरा हुआ देश, అగ్ని వచ్చి దాన్ని కాల్చడానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. अग्नि आकर वो देश को जलाने के लिए परमेश्वर ने तय करके रखा है। ఆ పాపము, ఆ పట్టణం యొక్క పాపం యొక్క మొర గొప్పదైపోయింది. वो नगर में जो पाप है उसका जो दवाई है बहुत ज्यादा हो गया है। దేవుడు దాన్ని నాశనం చేయాలనుకుంటే परमेश्वर उसको नाश करना है सोच रहा है तो లోతుకి ఎలా కనబడిందంట? लोत को कैसा दिख रहा है? లోతు కళ్ళు మోసం చేసింది, लोत के आंखों ने लोत को धोखा दिया, లోతు హృదయం మోసం చేసింది. लोत का हृदय धोखा दिया। ఏమనంటే, क्या करके? అది నీరు కట్టిన తోట వలె, वो सींचा हुआ एक बगीचा के तरह, ఎప్పుడు वाटिका के तरह, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంది. हर बार वो एक సమృద్ధి నీళ్ళున్న ప్రదేశం లాగా ఉంది. भरपूरी पानी का प्रदेश के तरह वो दिख रहा है। గార్డెన్ బ్యూటిఫుల్ గా ఉంది. वो गार्डन बहुत सुंदर दिख रहा है। అక్కడికి వెళ్దామని వెళ్ళి उधर जाना है करके जाकर తన కళ్ళు హృదయం మోసపరిచింది. उनका दिल और उनका आंख उनको धोखा दिया। దేవుడు అభిషేకించిన అబ్రహామును వదిలేశాడు. परमेश्वर ने अभिषेक किया अब्राहम को छोड़ दिया, ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయాడు. जैसा मन में आया वैसा गया। తర్వాత స్పిరిచువల్ లైఫ్ లో बाद में आत्मिक जीवन में ఆయనకి స్థలాలు లేవు, उनको जमीन नहीं है, పొలాలు లేవు, उनको खेत नहीं है, ఏమండి మందలు లేవు. उनको भेड़ों का झुंड नहीं है। ఆత్మీయ జీవితంలో భార్య వెనక్కి తిరిగి చూసింది. आत्मिक जीवन में पत्नी पीछे मुड़कर देखी, ఈ పట్టణానికి అగ్ని రాబోతుంది, ये नगर पर अग्नि आने वाला है, నువ్వు నీ భార్య నీ కూతుర్లు వెళ్ళిపోండి అని దేవదూతలు పట్టుకొని లాక్కొని బయటికి వచ్చారు. तू तेरा पत्नी और तेरे बेटियां इधर से चले जाओ करके हाथ पकड़कर उनको बाहर निकाला। తర్వాత ఏమైందో తెలుసా? बाद में क्या हुआ मालूम है? ఈ భార్యకి ఇంకా కొంచెం ఆశలు ఉన్నాయి, వెనక్కి తిరిగి చూసింది. ये पत्नी को और दिल में बहुत सारा आशा है करके पीछे मुड़कर వెంటనే देखी ఉప్పు స్తంభం అయిపోయిందండి, और तुरंत वो नमक का खंबा बन गई, స్టాచ్యూ అయిపోయింది. वो स्टैचू बन गई। భార్య లేదు, पत्नी नहीं, గొర్రెలు లేవు, बेड़ नहीं, మందలు లేవు,
झुंड नहीं। అబ్రహాముతో ఉన్నప్పుడు जब अब्राहम के साथ में था, ఉన్నప్పుడు ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు లేదు. अब्राहम के साथ में जो आशीर्वाद था अभी नहीं। అందుకని దేవుడు నిర్ణయించిన సేవకుడిని విడిచిపెట్టొద్దు. इसलिए परमेश्वर ने तय किया हुआ उस सेवक को नहीं छोड़ना है। అందుకని దేవుడు ఏమన్నాడో తెలుసా? इसलिए परमेश्वर ने क्या कहा मालूम है? దావీదుతో అన్నాడు, दाऊद से कहा, ఇదిగో సౌలుకి నా కృప దూరం అయిపోయింది. ये देख साउल से मेरा अनुग्रह दूर हुआ है। సౌలుకి నా కృప దూరం అయిపోయింది. मेरा अनुग्रह साउल से दूर हुआ है। దావీదు నేను నీకు నా కృపను దూరం చెయ్యను. दाऊद मेरा अनुग्रह तुझसे मैं दूर नहीं करूंगा। 2021లో నిన్ను నన్ను చూసి దేవుడు అంటున్నాడు, 2021वां वर्ष में आपको और मुझको देखकर परमेश्वर कह रहा నా है, బిడ్డ నా కృప నీకు దూరం కాలేదు. मेरा बेटी मेरा अनुग्रह तेरे से दूर नहीं हुआ है। సౌలు కుటుంబానికి, साउल का परिवार को, దావీదు కుటుంబానికి दाऊद का परिवार को బహుకాలం యుద్ధం జరిగిందంట. बहुत दिनों तक वो लड़ाई होते गया। బహుకాలం యుద్ధం జరిగిందంట. बहुकाल लड़ाई हुआ। యుద్ధం జరిగిన తర్వాత युद्धम होने के बाद దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు, दाऊद उन्नति पाते आया సౌలు క్షీణించిపోతూ వచ్చాడు. और साउल घटते गया। నీ శత్రువులు ఈ సంవత్సరం క్షీణించిపోతారు, आपके दुश्मन लोग ये साल घटते जाएंगे, నీరసం అయిపోతారు, वो लोग कमजोर हो जाएंगे, గ్లూకోజ్ పెట్టించుకుంటారు, ग्लूकोज रख लेंगे, वो लोग బలహీనులు అయిపోతారు. कमजोर हो जाएंगे। నీవు బలము నొంది आप बलवंत होकर, క్రొవ్విన దూడవలే, आप चर्बी पकड़ा हुआ बैल के तरह, బలము కలిగినటువంటి పక్షిరాజు వలె, बलवंत गीदड़ के तरह దేవుడిని నీవు ఆరాధిస్తావు. आप परमेश्वर का आराधना करेंगे। సౌలు కుటుంబం క్షీణించిపోయింది, साउल का परिवार कमजोर हो गया, దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. दाऊद का परिवार को परमेश्वर నీ ने రక్త आशीष किया। సంబంధికులు, బంధుమిత్రులు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చిన్న చూపు చూడొచ్చు. आपके परिवार के लोग, आपके रिश्तेदार लोग, आपके संबंधी लोग आपको कम नीचे दृष्टि से देखते होंगे। దేవుడు వాళ్ళ ఎదుట నిన్ను ఈ సంవత్సరం గణపరుస్తాడు. उनके सामने परमेश्वर आपका आदर करेगा, ये साल आपको बढ़ाएगा। ఇంకా ఏంటంటే और क्या है हम देखेंगे రెండో तो సమూయేలు గ్రంథంలో दूसरा शमूएल में 7వ అధ్యాయం 28-29 వచనాల్లో 7वां अध्याय 28-29 में శాశ్వతమైన కృపతో దేవుడు దావీదు ఇంటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. अनंत काल का कृपा से परमेश्वर दाऊद के घर को आशीष कर रहा है। దేవుడు ఈ లోకంలోను పరలోకంలోను నిన్ను, నీ కుటుంబాన్ని తరతరాలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. परमेश्वर इस संसार में और యెహోవా నిన్ను నిత్యం జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. परमेश्वर आपको हमेशा याद करेगा। 7వ అధ్యాయము 7वां अध्याय రెండో సమూయేలు గ్రంథము दूसरा शमूएल 28వ వచనం, 28वां वचन। యెహోవా నా ప్రభువా, अब हे प्रभु यहोवा, మేలు దయచేదునని నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావు. तू ही परमेश्वर है और तेरे वचन सत्य है। నీవు దేవుడవు గనుక हाँ, तू నీ మాట సత్యము, तू अपने दास को यह भलाई करने का वचन दिया है। నా కుటుంబం, నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దాన్ని ఆశీర్వదించుము. अब प्रसन्न होकर अपने दास के घराने पर ऐसी आशीष दे कि वह तेरे सम्मुख में सदैव बना रहे। నీవు నీ కుటుంబం ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంటారు. आपका परिवार अब भी उनके सम्मुख में रहेंगे। యేసు రక్తంలో మీరు జీవిస్తే, अगर यीशु मसीह के लहू में आप लोग जिएंगे, ఆయన గాయాల్లో మీరు బ్రతికితే, उनके गाँवों में अगर आप लोग जिएंगे, దేవుడు నియమించిన సేవకులతో మీరు కలిసి స్థిరపరచబడితే, परमेश्वर ने नियुक्त किया हुआ सेवक लोगों के साथ में अगर आप रहोगे, ఈ లోకంలో మిమ్మల్ని ఆశీర్వదించటమే కాకుండా इस संसार में ही परमेश्वर आशीष देना ही नहीं पर పరలోకంలో కూడా నిత్యమైన కృప చూపబోతున్నాడు. स्वर्ग में भी परमेश्वर अनंत काल का कृपा दिखाएगा। హల్లెలూయా. हालेलुया। నేను నిన్ను స్థాపించుటకు, मैं तुझे स्थापन करने के लिए, 15వ వచనం, 15वां वचन, నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైంది గాని నీకు నా కృపను దూరము చెయ్యనని దేవుడు అంటున్నాడు. साउल से मेरा करुणा हट गई पर तेरे से मेरा करुणा नहीं हटेगी करके कहता है। ఈ సంఘములో నీవు నిలిచి ఉండాలి. ये कलीसिया में आप रहना है। సేవకుడికి మీ గురించి భారం ఉన్నది, सेवक को आपके बारे में बोझ है, గనుక మీరు సంఘములో స్థిరపరచబడాలి. इसलिए आप कलीसिया में स्थिर होना है। యజమానుడు వాడటానికి అర్హమైన పాత్రగా మీరు మార్చబడాలి. स्वामी आपको इस्तेमाल करने जैसा योग्य बर्तन की तरह సంఘానికి बनना चाहिए। వ్యతిరేకంగా క్రియ చేస్తున్న గొలియాతుతో పోరాడటానికి సేవకుడితో కలిసి మీరు ప్రేయర్ లో పోరాడాలి. कलीसिया के विरोध में काम करने वाले वो गोलियत जैसे समस्याओं से लड़ने के लिए आप खड़े रहना चाहिए। సింహముతో ఎలుగుబంటితో పోరాడటానికి మీరు కలిసి నిలబడాలి. सिंह और
बालू से लड़ने के लिए आप खड़ा रहना चाहिए। సేవకులతో మీరు కలిసి ఉన్నప్పుడు जब सेवक लोगों के साथ में आप मिलकर रहोगे, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. परमेश्वर आपको आशीष करेगा। ఒక దైవజనుడు చెప్పాడు, एक परमेश्वर का दास कहा, అమెజాన్ అడవుల్లో अमेज़न जंगल में కొన్ని చెట్లు ఉంటాయంట. वो कुछ वृक्ष, कुछ झाड़ रहते हैं। ఆ చెట్లు ఏం చేస్తాయంటే वो झाड़ क्या करते हैं बोलो तो, దాని వేర్లు బాగా కిందికి పారవంట. उनका जड़ जो है नीचे तक नहीं जाता है, 5 అడుగులు మాత్రమే వెళ్ళిద్దంట, అంతకు మించి వెళ్ళదు. सिर्फ 5 फीट तक ही अंदर जाता है, पर उसके अंदर नहीं जाता है उसको। అయితే అవి ఏం చేస్తాయంటే तो वो क्या करते हैं बोलो तो, కొన్ని పచ్చి చెట్లు ఉన్నాయి, कुछ हरा भरा झाड़ है కొన్ని ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, और कुछ सूखा झाड़ है। కొన్ని ఎండిపోయినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. कुछ सूखा झाड़ है और कुछ अच्छी तरह से अच्छा हरा भरा झाड़ है। ఎండిపోయినాయి కింద పడిపోలేదు. जो सूखा हुआ झाड़ है वो नीचे नहीं गिरा। ఎండిపోతే చెట్టు పడిపోవాలి కదా, जब झाड़ सूख जाते तो नीचे गिरना चाहिए ना, పురుగులు పట్టాలి కదా, उसको कीड़ा लगना चाहिए ना, కుళ్ళిపోవాలి కదా. वो सड़ जाना चाहिए ना, అయితే అవి అలాగే నిలబడి ఉన్నాయంట. पर वो झाड़ ऐसे ही खड़ा है। ఎందుకంటే क्यों? ఆ పచ్చి చెట్టుకి, वो हरा भरा झाड़ को ఎండిన చెట్టుకి, और ये सूखा हुआ झाड़ को, ఈ పచ్చి చెట్టు ఏం చేస్తదంటే ये हरा भरा जो झाड़ है, ఎండిపోయిన చెట్టు యొక్క వేర్లతో పెన వేసుకుంటదంట. ये जो सूखा हुआ झाड़ के जड़ से वो मिल जाता है। హల్లెలూయా. हालेलुया। నీ కుటుంబం ఆశీర్వాదకరంగా లేదు అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు. आपका परिवार आशीषित नहीं है करके स्थिति में हो सकता है। ఎండిపోయిన దరిద్రతలో ఉన్నామేమో అని ఉండొచ్చు. आप सूखा हुआ दरिद्रता में है करके आपका परिवार हो सकता है। అప్పుల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, సైతాన్ చేత పీడించబడుతున్నాం అని ఉండొచ్చు. पूरा कर्जे में पूरा नुकसान हो गया और शैतान से पीड़ित है करके हो सकता है। మేము పైకి వచ్చి ఆశీర్వదించబడతామనే ఆశలే లేవు అనే స్థితిలో మీరు ఉండొచ్చు. हम लोग ऊपर आएंगे, हम लोग आशीषित होंगे करके ऐसा आशा ही नहीं है करके ऐसे स्थिति में आप हो सकते हो। పచ్చి చెట్టు అయిన సేవకులైన మేము, हम लोग जो हरा भरा झाड़ के तरह है, పచ్చి చెట్టు అయిన విశ్వాసులైన ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలు, हरा भरा विश्वासी लोग जो हरा भरा झाड़ के तरह है, వాళ్ళు మిమ్మల్ని పెన వేసుకొని వాళ్ళ ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తి పట్టబోతున్నారు. वो आप लोगों से मिलकर वो लोग आपके साथ में आपके लिए प्रार्थना करेंगे। మీరు పడిపోరు, आप लोग नहीं गिरेंगे, నీ కుటుంబానికి నష్టం కలగదు, आपके परिवार को नुकसान नहीं होगा, నీ పిల్లల్ని సాతాను మింగలేదు. आपके बच्चों को शैतान नहीं निगल सकता है। ఎందుకో తెలుసా? क्यों मालूम है? యేసు రక్తంతో కడగబడిన దేవుని బిడ్డలు यीशु के लहू से धुले गए परमेश्वर के बच्चे నిన్ను लोग ప్రార్థనలో హత్తుకొని ఉన్నారు కాబట్టి. आपको प्रार्थना में आप लोगों को आपसे मिले हैं करके। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒకసారి एक बार యేసన్న గారి దగ్గర నేను బ్రదర్ గా ఉన్నప్పుడు, येसन्ना जी के पास जब मैं ब्रदर था, రాత్రి 12:30కు వచ్చారు. వినాలి అందరు శ్రద్ధగా. रात को 12:30 बजे आए। सब लोग ध्यान से सुनो। 12:30కు యేసన్న గారు కారు దిగారు. 12:30 बजे कार उतरे येसन्ना जी, మీటింగ్కి వెళ్ళి వచ్చారు. मीटिंग को जाकर आए। నేను ఒక వాటర్ బాటిల్ యేసన్న గారి బ్యాగ్ తీసి నేను తగిలించుకున్నా. मैं एक वाटर बॉटल को लेकर येसन्ना जी का बैग को मैं लटका कर, నాకంటే సీనియర్ బ్రదర్ పక్కన ఉన్నాడు. मेरे से सीनियर ब्रदर मेरे बाजू में। యేసన్న గారి కాళ్ళు 2 వాసిపోయి ఉన్నాయి సేవ చేసి చేసి చేసి. उनका दोनों जो पैर है बहुत सूज गया था येसन्ना जी का। ఆయన శారదా కాలనీలో మెట్ల మీద ఎక్కటానికి నిదానంగా వెళ్ళి ఆ సైడ్ వాళ్ళు పట్టుకున్నారు. वो शारदा कॉलोनी में जहाँ पर वो रहते हैं, वो सीढ़ी चढ़ते वक्त बहुत धीरे से वो दीवार को पकड़कर चढ़ रहे हैं। అప్పుడు నాకంటే సీనియర్ బ్రదర్ ఉన్నారు కదా, तो मुझसे जो सीनियर ब्रदर है ना, నేను వాటర్ బాటిల్ బ్యాగ్ పట్టుకొని ఉన్నాను. मैं वाटर बॉटल और बैग को पकड़ा हूँ। ఈ సీనియర్ బ్రదర్ వెళ్ళిపోయాడు దగ్గరికి, యేసన్న గారి దగ్గరికి. ये सीनियर ब्रदर येसन्ना जी के पास गए, చెయ్యి పట్టుకున్నాడు, हाथ पकड़कर భుజాల మీద వేసుకున్నాడు, कंधे पर डालकर భుజాల మీద వేసుకుని ఇలా పట్టుకొని పైకి తీసుకెళ్తున్నాడు. ऐसा पकड़कर ऊपर लेकर जा रहा है। యేసన్న గారు ఏమన్నారో తెలుసా? येसन्ना जी क्या बोले मालूम है? ఒరేయ్ నువ్వు పడిపోతావురా అన్నాడు. ये तू गिर जाएगा रे करके ఈ बोला। బ్రదర్ ఏమన్నాడు తెలుసా? ये ब्रदर क्या बोला मालूम है? ఈయన ముదిరిపోయిన బెండకాయ. ये सूखा हुआ भेंडी है ये ब्रदर। ఈయన ఏమన్నాడు తెలుసా? ये क्या बोला యేసన్న గారితో? येसन्ना जी से, నేను పడను, मैं नहीं गिरूंगा, నిన్ను పడనీను. तुझको भी गिरने नहीं दूंगा। నేను పడను, मैं नहीं गिरूंगा, నిన్ను కూడా పడనీను. तुझको भी गिरने नहीं दूंगा। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఈ సంఘములో ఉంటే अगर आप ये कलीसिया में रहेंगे, మేము కృపలో నుండి పడిపోము. हम लोग
कृपा से नहीं गिरेंगे, ఈ కృప నీ మీద కూడా ఉంటది. ये कृपा आपके ऊपर भी रहेगा। నువ్వు మందిరానికి సేవకుడు ప్రార్థన పెట్టినప్పుడల్లా వచ్చినప్పుడు जब कभी भी सेवक प्रार्थना रखेंगे तब आप आएंगे तो దేవుని మందిరానికి परमेश्वर के मंदिर के వెళ్ళుదామని जब हम लोग आएंगे करके, జనులు దావీదుతో అన్నప్పుడు जब दाऊद से लोग कहे, దావీదు సంతోషపడ్డాడు. दाऊद है ना आनंदित हुआ। హల్లెలూయా. हालेलुया। ఎన్ని పనులున్నా कितना भी काम रहे, మందిరంలో వచ్చి మీరు ప్రార్థనలో కూర్చున్నారు చూడండి, जब परमेश्वर के भवन में आकर प्रार्थना में बैठे देखो, దేవుడు ఉన్నతమైన కృపను మీకు దయచేస్తూ ఉన్నాడు. परमेश्वर आपको ऊंचा अनुग्रह से भरने वाला है। నీ భర్త జీవితంలో కృపను చూడబోతున్నావు. आपके पति के जीवन में आप परमेश्वर का अनुग्रह को నీ భార్య देखोगे। జీవితంలో కృపను చూడబోతున్నావు. आपकी पत्नी के जीवन में अनुग्रह को నీ देखोगे। కుటుంబాన్ని పాడు చేస్తున్న సర్పశక్తులను యేసయ్య పాదాల క్రింద తొక్కుతూ ఉన్నాడు ఇప్పుడే. आपके परिवार को नाश करने वाला सांपों का शक्तियों को यीशु मसीह अब भी नाश कर रहा నీ है। కుటుంబాన్ని పీడిస్తున్న దురాత్మ దరిద్రం వెళ్ళిపోతూ ఉన్నది. आपके परिवार को जो पीड़ा कर रहा है वो दुष्ट आत्मा, वो दरिद्रता निकल रहा है। యవనస్తులకు పరిశుద్ధతను ఇస్తూ ఉన్నాడు. जवान लोगों को पवित्रता देने वाला है। దేవుడు నీ కలలు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. परमेश्वर आपके आंखों को पवित्र कर रहा है। సేవకులకు ఇచ్చిన కృప నీకు కలగజేయబోతూ ఉన్నాడు. सेवक लोगों को दिया हुआ कृपा परमेश्वर आपको दे रहा है। ఈ సహవాసంలో నిలిచి ఉందుము. ये संगति में हम लोग खड़े रहे, సేవకులతో మనం నిలిచి ఉందుము. ये कलीसिया में सेवक लोगों से हम लोग जुड़े रहे। దేవుని స్తుతించి ఆరాధించే విషయంలో ఆయన సన్నిధిలో మనం కనబడాలి. परमेश्वर को स्तुति आराधना करने में हम लोग उनके सम्मुख में दिखाई देना चाहिए। యజమానుడు వాడుకోవడానికి అర్హమైన సాధనంగా నువ్వు మార్చబడతావు. स्वामी इस्तेमाल करने के लिए योग्य बर्तन के तरह परमेश्वर आपको करे। మేము దరిద్రతలో ఉన్నప్పుడు, जब हम लोग दरिद्रता में थे, అప్పులో ఉన్నప్పుడు, जब कर्जा में थे, ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు, जब घर पे खाने के लिए खाना नहीं था, అన్ని నష్టాల మధ్యలో ఉన్నప్పుడు जब पूरा नुकसान में हम लोग थे, యేసన్న గారి మందిరానికి వెళ్ళి మేము కూర్చున్నాం. ये सना जी के चर्च में जाकर हम लोग बैठे, ఆ సహవాసంలో నిలిచి ఉన్నాం. वो संगति में हम लोग खड़े रहे, వాక్యం जुड़े విని रहे। బలపరచబడ్డాం. वो वचन के द्वारा हम लोग बलवंत हुए। ప్రభు మా జీవితాన్ని మార్చాడు. परमेश्वर हमारे जीवन को बदल నీ दिया। కుటుంబానికి మేలు కలుగును గాక, आपके परिवार को भलाई हो, సమాధానం కలుగును గాక. शांति मिले। సౌలు దావీదు చమత్కారంగా సితారా వాయిస్తే సౌలుకున్న దురాత్మ తొలగిపోయేది. दाऊद सितारा जब बजाता तो साउल का दुष्ट आत्मा निकल जाता था। నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు బ్యూటిఫుల్ గా మారుస్తూ ఉన్నాడు. परमेश्वर आपके प्रार्थना का जीवन को सुंदर तरीके से बना रहा है। నీ ప్రార్థన ఈ 2021 ప్రార్థన అనేకులకు ఆశీర్వాదం తీసుకురాబోతూ ये ఉన్నది. 2021वां साल का प्रार्थना अनेक लोगों के लिए आशीषदायक होने वाला है। పాపానికి దూరం పారిపో, पाप से दूर भाग जाओ, లోక ఆశ ఇచ్చలకు దూరం పారిపో, ये संसार की अभिलाषाओं से दूर भाग जाओ, బూతులు మాట్లాడొద్దు, गाली मत दो, అబద్ధాలు ఆడొద్దు. झूठ मत बोलो। ఇంకా ఏంటంటే ఒక తల్లి తన భర్తను చూసి, एक माँ अपना पति को देखकर, ఒక భార్య వాళ్ళ భర్తను చూసి, एक पत्नी अपना पति को देखकर, నువ్వు డబ్బులన్నీ నష్టం చేస్తున్నావు, तू पैसा पूरा बर्बाद कर रहा है, నీ కాలు చేతులు పడిపోతే బాగుండు అనింది. तेरा हाथ पाँव गिर जाता तो अच्छा रहता था करके बोली। సాయంత్రానికి ఒక కాలు చెయ్యి పడిపోయింది. शाम को उनका एक हाथ और एक पैर गिर गया। మీ పిల్లల్ని శపించొద్దు, आपके बच्चों को श्राप मत दो, తల్లిదండ్రుల్ని శపించొద్దు, माँ बाप को श्राप मत दो, నోరు తెరిచి కోపంగా మాట్లాడొద్దు. मुंह खोल कर गुस्से से बात मत करो। కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. जब गुस्सा आता है तो अपने आप में हम लोग शांत रहने का, कम करने का। హల్లెలూయా. हालेलुया। కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. जब गुस्सा आता है तब चुपचाप रहने का। కోపం వల్ల అనింది, సాయంత్రానికి కాలు చేయి పడిపోయింది. गुस्से से बोली, शाम को उसका एक हाथ और एक पैर। మనం మాట్లాడే మాట దేవుడు వింటాడు, సైతాన్ వింటాడు. हम लोग जो बात बोलते हैं वो बात है ना परमेश्वर सुनता है और शैतान भी सुनता है। దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. परमेश्वर तुझे आशीष करे करके बोलो। దేవుడు నాకు నా ఇంటికి మేలు చేయను గాక అని చెప్పండి. परमेश्वर मुझको और मेरे घर वालों को आशीष करे करके నా बोलो। సేవకుడికి ఘనత కలుగును గాక అని చెప్పండి. मेरे परमेश्वर के दास को आदर बड़ाई मिले करके बोलो। దేవుడు సర్వ సృష్టిని నోటి మాటతో సృజించాడు. परमेश्वर सारा सृष्टि को अपने मुख के शब्द के द्वारा कहा है, बनाया। నీ నోటి మాటకి నీ ప్రార్థనకు అధికారం, పవర్ ఉన్నది. आपके मुंह से निकला हुआ शब्द में और आपके प्रार्थना में
शक्ति है, अधिकार है। అందుకని మీరు నోరు తెరిచి కోపంగా కాలు చేయి పడిపోను గాక అంటే పాపం పడిపోయింది. ఇప్పుడు ఆయన్ని మంచంలో పడుకోబెట్టలేక లేపలేక కడగలేక తుడవలేక ఇప్పుడు నాకు ఫోన్ చేసి అన్న నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తుంది. ఎవరు చెప్పమన్నారమ్మ కాలు చేయి పడిపోను గాక అని నేను అడిగాను. वो बोली करके उसका हाथ पैर गिर गया, अभी वो बेड के ऊपर है, उसको उठाना लेटाना सब काम करना, और पास्टर को फोन करती है, पास्टर मुझको देखने को नहीं हो रहा है करके बोलती है। पास्टर बोला तेरे को कौन बोला है सब బయట बोलने के? దోశలు వేయాలి, बाहर डोसा डालना है, బయట దోశలేసి బ్రతకాలి. बाहर डोसा डाल के अपना जीवन को बिता। లోపలికి వచ్చేసరికి మంచంలో అన్ని చేసుకుంటున్నాడు. अंदर आएंगे तो बेड के ऊपर ही पूरा सब कुछ कर रहा है। ఎంత శాపం, నోటి మాటతో ఎంత శాపం శాపం. తెచ్చుకున్నారు. अपने मुंह से निकला हुआ बात से सांप को वो ले ली। లేదు లేదు, नहीं नहीं, నీ కొడుకుని చూసి కూతుర్ని చూసి आपका बेटा और बेटी को देखकर కోతి हाँ, ये బందర్ కోతి बंदर, ఆ, हालेलुया, ये बंदर करके नहीं बुलाने का। పాలు ప్యాకెట్ తీసుకురా. ये बंदर जाके दूध का पैकेट लेकर आ करके नहीं ఏ बोलने। పంది పాస్టర్ గారు వచ్చారు బిర్యానీ తీసుకురా. ये सुअर बिरयानी लेके पास्टर आया करके मत ఆ, दुख कर। చెన్నైలో పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, चेन्नई में एक बड़ा पास्टर है, శ్యామ్ సుందర్ గారు. श्याम सुंदरम। ఆయన ఒక ఇంటికి వెళ్తే वो एक घर में जब गए थे, ఏ కోతి ये बंदर పాలు ప్యాకెట్ తీసుకురా. दूध का पैकेट ఏ लेकर आया। గాడిద ये गधा బట్టలు పైన ఆరేసిరా. ऊपर जाके कपड़ा सूखा करा। ఏ పంది బిర్యానీ తీసుకురా ये डुक्कर बिरयानी लेकर आ, అని చెప్తుంటే ऐसा बोलते तो పాస్టర్ గారికి ఫుల్ హ్యాపీ. मास्टर को बहुत खुशी हुआ। మన జూ పార్క్ వెళ్ళాల్సిన అవసరం లే, हम लोग जू जाने का जरूरत नहीं है, అన్ని జంతువులు ఈ ఇంట్లోనే ఉన్నాయి. सब जानवर यही घर में है। మీ పిల్లల్ని జంతువుల పేరు పెట్టి భర్తను చూసి సైతాన్ అని అనబాకండి. आपके बच्चों को जानवरों का नाम मत रखो और पति को देख के शैतान करके मत बोलो। హల్లెలూయా. हालेलुया। ఒక ఆమె అనిందంట మైక్ తీసుకొని, एक माँ जी बोलता माइक लेकर, ఇప్పుడే సైతాన్ని గెలిచి వచ్చే ఇంట్లో అనిందంట. अब भी शैतान को जीत के आया करके बोलता है। సైతాన్ని ఇంట్లో గెలిచి వచ్చాను అనిందంట. चर्च में आके मैं अब भी शैतान को जीत के आई करके माइक लेकर बोल रही है। వాళ్ళ భర్త వెనకాల తాగి ఉన్నాడంట. उनका पति पीछे पीकर बैठा है, చేయి చాపి ఆ సైతాన్ని నేనే అన్నాడంట. वो शैतान मैं ही है करके बोलता है। హల్లెలూయా. हालेलुया। మీ నోటి మాట జాగ్రత్త, आपका मुंह के बातों को మీ सावधानी నాలుక से रहो। పెదవులు జాగ్రత్త. आपके जीभ से निकलो बातों के विषय में सावधान रहो। యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నువ్వు మారదువు గాక. स्वामी आपको इस्तेमाल करने जैसा योग्य बर्तन के तरह आप बनो। దేవుడు దావీదు వల్ల నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. परमेश्वर दाऊद के तरह आपको अभिषेक कर रहा है। గొర్రెలు కాస్తున్న దావీదుని సింహాసనం ఎక్కించేంత వరకు ఇశ్రాయేల్ దేవుడు కునుకక నిద్రపోలేదు. जब भेड़ों का रखवाली कर रहा था दाऊद को सिंहासन तक पहुंचाने तक परमेश्वर ना ही सोया ना ही ऊँगा। నీ కుటుంబాన్ని నీ పిల్లలు హెచ్చించేంత వరకు, परमेश्वर जब तक तुम्हारे परिवार को तुम्हारे बच्चों को नहीं बढ़ाएगा, అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించేంత వరకు हर विषय में आपको आशीषित करने तक ఆయన కునుకడు నిద్రపోడు. वो ना ही सोएगा ना ही ऊँगेगा। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. प्रभु आपको आशीष करे। ప్రభు ఈ మాటలు దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष మన करे। మధ్యలో అగ్ని అభిషేకం క్రియ చేస్తా ఉంది. हमारे बीच में अग्नि अभिषेक कार्य कर దేవుడు रहा నిన్ను है। ఆశీర్వదిస్తూ ఉన్నాడు. परमेश्वर आपको आशीष कर నీ रहा है, కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. आपके आंसुओं को पहुंच रहा है। అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. सब लोग निर्णय से प्रार्थना करो।